ఇక్కడ చూడండి సార్. ఓకే సార్, కనెక్టెడ్ వ్యాలెట్లో 265 ఉన్నాయి సార్ ఓకే. ఇప్పుడు ఏం చేయాలి సార్? రివార్డ్ స్టేటస్ టచ్ చేయండి సార్. కింద రివార్డ్ స్టేటస్ అని ఉంది కదా. అవును సార్. సార్ ఇందులో 130 ఉన్నాయి సార్. ఇందులో ఏం మీరు చేయడానికి ఏం లేదు వర్క్ ఇది. ఏం లేదు సార్. ఇక్కడ ఆ ప్లేస్ లో 130 ప్లేస్లు ఎప్పుడైతే 1000 అవుతాయో అప్పుడు మీరు మళ్ళీ రీస్టేకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు ఏ వాలెట్లైనా ఇక్కడ రివార్డ్ స్టేట్ చేసిన తర్వాత అవైలబుల్ రివార్డ్ అనే దగ్గర 1000 ఉండాలా సార్? 1000 ఉండాలి సార్. 1000 ఉంటే అప్పుడు మీరు మళ్ళీ రీస్టేకింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగా సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైతే అక్కడ 1000 అవుద్దో అప్పుడు మీరు రీస్టేకింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఇందాక మన భద్రాచలం రవి పటేల్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాది భద్రాచలం, నా పేరు కె రవి పటేల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. సార్ నాకు చిన్న డౌట్. చెప్పండి సార్, చెప్పండి సార్. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇప్పుడు ఈ జనవరి అంటే వెళ్తున్న అయిపోతుంది కాబట్టి రేపు ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది కదా సార్. ఎస్ సార్. ఫిబ్రవరి 15 నుండి మనకు అది మన ఇతర అంశం వస్తుంది అనేది తెలుస్తుంది. మరి అందులో ఒకటి మన పీవీసీ మెటా కూడా బర్న్ అయితే రేటు కూడా ఇంప్రూవ్ అవుతుందని ఆలోచన సార్. మరి అది మరి ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ మనకి రేటు ఏమైనా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉన్నదా, మరి ఇంకా చాలా టైం పడుతుందా అనేది కొంచెం డౌట్ సార్ నాకు. అది రేట్ ఫ్లక్చువేషన్ అనేది జరగడానికి మనకి చెప్పారు కదా సార్, ఏప్రిల్ తర్వాత ఏమన్నా కానీ మనకి రేట్ ఫ్లక్చువేషన్ జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. ప్రైజ్ అనేది ఇంకోటి ఏంటంటే మనకు ఫిబ్రవరి 15 నుంచి విత్డ్రాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 15వ తారీఖు అన్నది మనకి 16 అవ్వచ్చు, 17 అవ్వచ్చు, అటు ఇటు అవుద్ది. కాబట్టి మనం విత్డ్రాల్ గురించి అయితే కనుక ఈ మంత్ అదే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి కాబట్టి ఫిబ్రవరిలో మనం 15-16 లోపు ఏమన్నా అప్డేట్ చూడొచ్చు సార్. సార్ ఇప్పుడు మన పీవీసీ కాయిన్స్ బర్న్ అయితే మనకు రేటు కూడా ఇంప్రూవ్ అవుతుందని అంటున్నారు సార్ చాలా మంది. మరి పెద్దలు కూడా చెప్పగా బర్న్ అవుతే రేట్ అనేది మనకి ఇంప్రూవ్ అవుద్ది, పెరుగుద్ది, అది ఓకే. కానీ ఇప్పుడు బర్నింగ్ అనేది ఎప్పటి నుంచి ఇస్తారు మనకి? ఇప్పుడు మనకి ఏంటి, వాళ్ళు మనకి విత్డ్రాల్ ఆప్షన్ లో ఏదైనా కానీ మనకి పీవీసీ మెటా యూటిలైజ్ చేసేలాగా అవకాశం ఇస్తున్నారు కదా. అప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ అవద్దు దాని తర్వాత కొద్దిగా సార్ బర్నింగ్ అంటే ఒకటేసారి బర్నింగ్ అయిపోదు కదా సార్ మొత్తం అన్ని. దాని ఎప్పుడెప్పుడైతే మనం యూటిలైజ్ ఎక్కువ అవుతా ఉంటుందో, బర్నింగ్ అవుతా ఉంటుందో దాన్ని బట్టి రోజు ఇంక్రీజ్ అవుతా ఉంటది ప్రైజ్. దానికి అర్థం అది సార్. అంతేగాని మనకి ప్రైజ్ ఒకటేసారి బర్నింగ్ అయిపోయి ఒకటేసారి పైకి వెళ్తుంది అని కాదు సార్. ఇప్పుడు మనది పీవీసీ మెటా అనేది ఇప్పుడు మన కిట్టో కనీసం వెళ్ళిపోయిందా సార్? వెళ్ళిపోయిందా ఇంకా ఎక్స్చేంజ్ లో ఇంకా లిస్టెడ్ అవ్వలేదు కాబట్టి ఎప్పుడైతే మనకి ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ అవద్దో ఇప్పుడు ప్రజెంట్ సెంట్రలైజ్ లోనే ఉంది సార్. అంటే డీసెంట్రలైజ్ ఓన్లీ 63% మాత్రమే డీసెంట్రలైజ్ అయింది, ఇంకా మిగతాది అవ్వలేదని చెప్పేసి మనకి ఆల్రెడీ రమేష్ సార్ వీళ్ళందరూ షేర్ చేశారు. ఓకే సార్. ఎప్పుడైతే మనకి 100% డీసెంట్రలైజ్ అవుద్దో, ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుద్దో అప్పుడు దాన్ని బట్టి అప్పుడు అలా ఉంటుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వీళ్ళ చేతిలోనే సెంట్రలైజ్ లోనే ఉంది కాబట్టి ప్రైజ్ అనేది హోల్డ్ చేసి పెట్టారు వీళ్ళు. నా డౌట్ అది అలా ఉంటే కొంచెం మేము మళ్ళీ షేర్ చేసుకుందామని అలా మాట్లాడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు రాజేష్ సార్కి, రమేష్ సార్కి, సుజాత మేడం గారికి, శంకర్ సార్కి,
బాబు సార్కి అందరు కూడా ప్రతి ఒక్క లీడర్ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నా పూర్తి పేరు కోడైపోయిన రవి పటేల్, భద్రాచలం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. కేవి సురేంద్ర సార్, వెల్కమ్ సార్. సురేంద్ర సార్ వెల్కమ్. వెల్కమ్ సార్, కేవి సురేంద్ర సార్. ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు, మరి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మరి ఇంకా సార్ రండి, వెల్కమ్. ఎవరైనా న్యూ పర్సన్స్ ఎవరైనా వచ్చి ఉంటే కనుక మరి ఏమన్నా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. సార్ మీ 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 టీంలో ఎవరైనా కానీ న్యూ పర్సన్స్ వచ్చినా కానీ వాళ్ళకి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి. వాళ్ళకి ఒకవేళ సీడ్ ఫండింగ్లో ఏమైనా డౌట్ ఉన్నా, టోకెన్ ఫార్మింగ్లో ఏమైనా డౌట్ ఉన్నా, ఎర్లీ బర్డ్ ఎలా చేయాలి అని డౌట్ ఉన్నా కానీ హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి సార్, మనం చూపిద్దాం. ఎందుకంటే న్యూ పర్సన్స్ ఎవరెవరు వచ్చారో వాళ్ళ టీం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి. నేను ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్లో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా ఎవరైనా సరే ఎనీ న్యూ పర్సన్స్ ఉంటే కనుక రండి, వెల్కమ్. ఓకే సార్. ఏంటి సార్? వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, చంద్రశేఖర్ సార్ వెల్కమ్. ఒక 2 నిమిషాలు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఉన్నారేమో చూస్తాము. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ మీరు మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటే నా మాటలు ఒక 2 నిమిషాలు వినండి సార్. కొత్తగా పీవీసీ మెటల్లోకి వచ్చినట్టు వాళ్ళు, క్రిప్టో గురించి కొత్తగా తెలుసుకునేటువంటి వాళ్ళకు నేను ఇచ్చే నా సందేశం ఏంటంటే, మీరు మైండ్ లో ఎటువంటి అపోహలు, డౌట్లు, అనుమానాలు ఇవేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. ఆల్రెడీ దేశాల్లోనే క్రిప్టో కరెన్సీ యొక్క ప్రాచుర్యం విపరీతంగా పెరిగిపోతుంది, దాని ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోతుంది. క్రిప్టోనే ప్రపంచవ్యాప్తంగా చలామణి అయ్యే విధంగా చర్యలు చాలా ఫాస్ట్ గా, గాలి కన్నా వేగంగా, చాప కింద నీరులా జరుగుతోంది సార్. ఇక్కడ దాదాపు 5 సంవత్సరాల నుంచి మీటింగ్ జరుగుతుంది. పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీగా మారినప్పుడు దాదాపు 2-3 సంవత్సరంగా ఈ సెషన్ నిర్వహిస్తున్నారు రాజేష్ గారు. కువైట్ మీటింగ్, రుచి భారత్ మీటింగ్, ఇంకా చాలా సెషన్స్ జరుగుతున్నాయి వేరే వేరే లాంగ్వేజెస్ లో. కానీ ఇప్పటికీ కూడా కొన్ని డౌట్స్, సందేహాలు ఉన్నాయి, ఏమవుతుందో ఏమో అని. ఏమీ కాదు సార్, మీకు కావాల్సింది మీరు రైట్ ప్లాట్ఫామ్ లోనే ఉన్నారు. మీకు ఏదైతే క్రిప్టో కరెన్సీ గురించి మీకు చెప్పారో మీ పర్సన్, అతనికి మీరు వెంటనే థ్యాంక్స్ చెప్పండి. మీ లైఫ్, మీ జీవితం ఒక ఉన్నత స్థితిలోకి తీసుకురావడానికి భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తు జీవితం ఏ విధంగా ఉండబోతుంది, దానికి ముందుగానే మీరు ఒక అడుగు ముందుగానే వేస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకి మీరు నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటారు. మీకు ఆ విషయం త్వరలోనే అర్థమవుతుంది. కాకపోతే నేను ఒకటే విషయం నొక్కి చెప్పడం ఏంటంటే, భవిష్యత్తు క్రిప్టో అన్నది అందరికీ క్లియర్ కట్ గా తెలిసిపోయింది. క్రిప్టో ఆస్తి, క్రిప్టో అసెట్ అన్నది మనందరి దగ్గర ఎంత లెవెల్లో ఉంటే
ఎంత క్వాంటిటీ మన దగ్గర క్రిప్టో అసెట్స్ అనేవి ఉంటే అంతలా నీ లైఫ్ బాగుంటుంది సార్. అది ఎవరైనా కానివ్వండి, నేనైనా కానివ్వండి, రాజేష్ గారు కానివ్వండి, ఎవరైనా ఎంత పెద్ద లీడర్ అయినా కానివ్వండి, వాళ్ళ వ్యాలెట్ లో క్రిప్టో అసెట్స్ ఎంత క్వాంటిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళ లైఫ్ చాలా సాఫీగా జరిగిపోతుంది. టెక్నాలజీ పరంగా ప్రపంచము ఉరకలేస్తుంది. విపరీతమైన టెక్నాలజీ, ఏ టెక్నాలజీలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి. ఇవన్నీ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. వీటికి అనుగుణంగా మనం ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా మారాలి సార్. నువ్వు మారాలి. ఇప్పుడున్నటువంటి కరెన్సీ ఉండబోదు, నీకు క్రిప్టో కరెన్సీ కావాలా. క్రిప్టో కరెన్సీ నీకు ఉంటేనే నువ్వు చలామణి అవుతుంది. నా నా జీవితం అయిపోయింది సార్, నాది ఇంకేముంది అనుకుంటే నీ తర్వాత వారి సంగతి ఏంటి? వాళ్ళకి నువ్వు ఇచ్చేటువంటి బహుమానం ఏంటి? నువ్వు ఇచ్చేటువంటి వారసత్వం ఏంటి? అది కూడా ఆలోచించుకోవాలి. నాతో అయిపోయింది, నీతో అయిపోదు కదా జీవితం. నీ తర్వాత ఉన్నారు కదా నీ సంతతి వాళ్ళకి నువ్వు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? వాళ్ళకి భవిష్యత్తు పట్ల నీకు ఇచ్చేటువంటి ధైర్యం ఏంటి? అది కూడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఎన్ని చెప్పినా ఒక సృష్టి ధర్మం అనేది ఉంటుంది సార్. నాకు తెలిసి నేను ఒకటి కొంచెం మొత్తికలిగి వెళ్తా. సృష్టి అంటే పేదోడు ధనవంతుడు, ప్రతి పేదోడు ధనవంతుడి కింద పనిచేయాలి. ఎంత మొత్తుకున్నా క్రిప్టో అసెట్ కావాలి, ఎంత మొత్తుకున్నా కూడా విన్నటువంటి వాడు ధనవంతుడిగా మారతాడు. అసెట్స్ పెంచుకున్నటువంటి వాడు ధనవంతుడిగా మారతాడు. పెంచుకోలేనటువంటి వాడు, ఆలోచించేటువంటి వాడు, ఎదురు చూసేటువంటి వాడు, క్వశ్చన్లు వేసుకున్నటువంటి వాడు, డౌట్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాడు పేదోడుగా ఉంటాడు. ఈ సృష్టి ధర్మం మారదు. ఎంత దేవుడే వచ్చి చెప్పినా గానీ, సృష్టించిన దేవుడే వచ్చి చెప్పినా గానీ మనుషుల్లో మనలో మార్పు రాదని నేను అనుకుంటున్నా. చాలా విశదీకరించి చెప్పాం. ఏం జరగబోతుంది ఫ్యూచర్ లో, ఏం కావాలి మనకి, ఏ విధంగా ధరలు పెరగబోతున్నాయి, డబ్బు యొక్క అవసరం ఎంత ఉంది, నీ దగ్గర ఉన్నటువంటి నువ్వు చేసేటువంటి పనులు, నువ్వు చేసేటువంటి జాబ్, నువ్వు చేసేటువంటి బిజినెస్ లో వచ్చేటువంటి ఆదాయం ఏ మాత్రం సరిపోదు. నీకు చాలా డబ్బుతో అవసరమైంది. నీ యొక్క భవిష్యత్ తరాల వారికి ఇంతకన్నా విపరీతమైన ధోరణిలో డబ్బు యొక్క అవసరం ఉంటుంది. నువ్వు నిజంగా నీ కన్నవారిని, నీ తోటి వారిని ప్రేమించిన వాడైతే వాళ్ళకు ఒక సుఖమైనటువంటి మార్గాన్ని నువ్వు ఏర్పరచాలా లేదా? అర్థం చేసుకోండి. ఇప్పుడు బయట మార్కెట్లోకి వెళ్ళినప్పుడు, ఒక పని చేసేటప్పుడు, ఏదైనా ఒక పని మీరు చేయాలనుకున్నప్పుడు నమ్మకంతో ఆ పని చేస్తే, ఆ నమ్మకంతో ఏదైతే పని చేస్తావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. పీవీసీ మెటా గురించి వస్తే, ఒక సందేహం నువ్వు పెట్టుకుంటే, లేకంటే క్రిప్టో గురించి ఇది ఎక్కడ క్రిప్టో, ఇది ఏంది, ఇది వీళ్ళు చెప్తారు. నిన్న కూడా క్వశ్చన్ వచ్చింది, బిట్ కాయిన్ ఎవరైనా కొన్నారా, భారతదేశంలో ఎవరైనా అమ్మారా అని. సార్ దానికి చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. ఆయన ఫుల్ సాటిస్ఫైడ్. ఎస్, బయింగ్, అమ్మడం, కొనడం బిట్ కాయిన్ జరుగుతుంది, INR గా మారుతుంది. క్రిప్టో 100% చలామణిలో ఉంది సార్. ఇప్పటికే చాలా మన భారతదేశం కూడా ఎప్పుడు లేదంట ఇంతవరకు. ఈ రోజు ఈ గవర్నమెంట్ లో దీని యొక్క ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చారు క్రిప్టో కరెన్సీ గురించి. చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక డౌట్, నమ్మకం లేకుండా, నమ్మకంతో ఏ పని చేసినా ఖచ్చితంగా జరుగుతుంది. ఏ చిన్న అపనమ్మకం వస్తే ఆ పని నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అపనమ్మకంతో నువ్వు స్టార్ట్ చేస్తే నీకు ఆ పని పూర్తిగా నీకు అపనమ్మకంతోనే ఉంటావు. క్రిప్టో పైన ఉన్నటువంటి అపోహలు ఇకనైనా వదిలేయండి సార్. క్రిప్టో పైన ఏ రకమైన డౌట్లు, సందేహాలు ఉంటే ఇప్పుడైనా వదిలేయండి. అది ఏదో మహమ్మారి కాదు, ఇది మనకు అవసరమైనటువంటి క్రిప్టో కరెన్సీ, మన జీవితాలకు అవసరం ఇది. దీన్ని గ్రహించుకోవాలి అందరూ. ఇది అవసరంగా మారబోతుంది, మారిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తుంది ప్రపంచం, మనం ఎక్కడ ఉన్నాము ఒకసారి చూసుకోవాలి సార్. ఇందాక సార్ చెప్పారు, సారు పేరు ఫస్ట్ మాట్లాడింది, చెప్తే కూడా రాలేదు సార్ అన్నారు. ఎవరో సార్ పేరు గుర్తు రావట్లేదు నాకు. సంజయ్ సార్, సార్ మేము చెప్తున్నాం సార్ రావట్లేదు సార్ అని చెప్పి ఆయన బాధపడ్డారు. ఆయన చెప్తారు, ఎవరైతే ఆయన చెప్పారో వాళ్ళు నిజంగా వాళ్ళు మీకు ఆహ్వానం రావడం అనేది
మీకు ఎంతో ఓ, అదృష్టవంతులు సార్ మీరు. సంజీవ్ సార్ ఎవరైతే ఇన్వైట్ చేశారో, ఎవరైతే చేసుకోండి ఇలా చేసుకోండి అని ఎవరైతే, ఏ లీడర్ అయినా కానీ ఎవరైతే మీకు చెప్తున్నారో మీ పాలిట వాళ్ళు దేవుడు సార్ నిజంగా. ఎందుకంటే భవిష్యత్తు ఆ విధంగా ఉండబోతుంది. ఆ భవిష్యత్తులోకి మనం వెళ్ళిపోతున్నాం, మనకు తెలియకుండా వెళ్ళిపోతున్నాం. రేపు వెనకాల తిక్కు చూసుకుంటే నీ దగ్గర ఏం ఉండదు. బిట్ కాయిన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 months లో దాని భవిష్యత్తు మారిపోయింది సార్. ₹1,00,00,000 అయిపోయింది. మీకు గమనించారో లేదు చూడండి. కేవలం 2 నెలల్లో 60 రోజుల్లో దాని దిశ మారిపోయింది. చూసారా? మన కళ్ళ ముందర మన మీటింగ్స్ లో మాట్లాడుకుంటున్నాం. 60 నుంచి 70 నుంచి 75 రాజేష్ సార్ చెప్తూనే ఉన్నారు, ఇది ₹1,00,00,000 అవుతుంది, ₹1,00,00,000 అవుతుంది అని. అయిపోయింది, ₹1,00,00,000 దాటి వెళ్ళిపోయింది. ఆ 60 రోజుల్లో ఏం జరిగిందంటే దానికి కావలసినటువంటి పరిస్థితులు అనుకూలించాయి బిట్ కాయిన్ పెరగడానికి, బిట్ కాయిన్ ఊపందుకోవడానికి కావలసిన వాతావరణం ఆ విధంగా దానికి అనుకూలించింది. కాబట్టి బిట్ కాయిన్ శరవేగంగా వెళ్ళిపోయింది. ఏంటి ఆ పరిస్థితులు? మనం న్యూస్ లో కూడా చాలా విన్నాం. సో ఇన్ని రకాల ఇన్ని వేల క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి, కానీ బిట్ కాయిన్ మాత్రమే శరవేగంగా ₹1,00,00,000 ఎందుకు అందుకుంది? ఆ మార్కెట్ మిగతా క్రిప్టో కరెన్సీకి ఎందుకు రాలేదు? ఇవన్నీ మనం బేరేజ్ వేసుకోవాలి. ఏ ఏ పరిస్థితుల్లో బిట్ కాయిన్ ని అంత పై స్థాయికి తీసుకెళ్లాయి అని కూడా మనం చాలాసార్లు న్యూస్ లో విన్నాం. ఒక అమెరికా తీసుకున్నటువంటి ఆర్థిక నిర్ణయాలు, తర్వాత ఫెడ్ తీసుకున్నటువంటి ఆర్థిక నిర్ణయాలు, కొన్ని అంశాలు అవి నాకు గుర్తు రావట్లేదు. ఇవన్నీ జరిగాయి సార్. కొన్ని కీ పర్సన్స్ ఉంటారు వరల్డ్ వైడ్, కీ పర్సన్స్ తీసుకున్నటువంటి నిర్ణయాలు క్రిప్టోని బిట్ కాయిన్ ని ప్రభావితం చేశాయి. దాని పెట్టుబడులు పెంచాయి, ఇన్వెస్టర్లు పెంచారు, విపరీతంగా పెరిగారు. క్యూ కట్టుకునే బొమ్మ కూడా మనం చూసాం మనం బిట్ కాయిన్ సంబంధించి. సో క్రిప్టో అంటే ఏదైనా క్రిప్టోనే. పీవీసీ మెటా ఈజ్ క్రిప్టో, బిట్ కాయిన్ ఈజ్ కూడా క్రిప్టో. పీవీసీ మెటా ఎదగడానికి కావాల్సిన పరిస్థితులు మనకు అనుకూలించాలా, అంతవరకు మనం ఓపిక పట్టాలి సార్. ఇంతకు మించి మనం చేయాల్సిన వేరే పనే లేదు. పీవీసీ మెటా పుంజుకోవడానికి, పీవీసీ మెటా ఉన్నత స్థితికి వెళ్ళడానికి, అది ఉన్నత స్థితిని అధిరోహించడానికి కావాల్సిన వాతావరణ పరిస్థితులు మనకు రావాలి. అవి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, తీసుకొని రాబడతాయి. మన చేతనో, సిస్టమ్ చేతనో, మార్కెట్ చేతనో, టెక్నాలజీ వల్లనో ఏ రకంగానో ఒక రకంగా పీవీసీ మెటా ఉన్న స్థితికి రావడానికి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పరిస్థితులు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా మనం పీవీసీ మెటాలో ఉన్నత స్థితిని చూస్తాం. ఒక్కటే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడు పెరుగుతుందా? ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తే పీవీసీ మెటా ప్రైస్ ఎంత ఉంది, కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేస్తే పీవీసీ మెటా ప్రైస్ ఎంత ఉంది. ఇంతేనా సార్? ఇది ఫ్యూచర్ ఆఫ్ మనీ సార్. ఫ్యూచర్ భవిష్యత్తు గురించి పెట్టిన పెట్టుబడి సార్ ఇది. దాని గురించి మర్చిపోండి, దాని పని అది చేసుకుంటది. ఎందుకు 100 సార్లు పీవీసీ మెటా రేటు గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. రేటు పెరుగుతుంది సార్, ఆటోమేటిక్ గా పెరుగుతుంది. దాని గురించి మనము భవిష్యత్తు కోసం ముందుగానే ఆలోచించాము, అడ్వాన్స్ గా థింక్ చేసుకున్నాము. క్రిప్టో కరెన్సీని మనకు కావాలని అడ్వాన్స్ గా థింక్ చేసుకుని, ఈ అసెట్ మనకు ఉండాలని తక్కువ సమయం తక్కువ రేట్లో ఉన్నప్పుడు పీవీసీ మెటాను మనం పోగు చేసుకున్నాం. అది పెరుగుతుంది, మంచి విలువైన అసెట్ గా మారుతుంది. మారే టైంలో మారుతుంది సార్. భవిష్యత్తు కోసం మనం పెట్టినటువంటి పెట్టుబడి ఈ రోజు మనం పీవీసీ మెటల్ సీడ్ ఫండింగ్ చేస్తే రేపు రాత్రికి ₹1,00,000 అయిపోయేటువంటి పెట్టుబడి మనం పెట్టల. ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అన్నాం. కొత్త వాళ్ళు కానీ ఇప్పుడు బిజినెస్ లో ఉన్నటువంటి లీడర్స్ కూడా కానివ్వండి, క్రిప్టో యొక్క అవసరత ఎంత ఉందో ఇప్పుడు గ్రహించుకోవాలి. మనం గ్రహించుకొని ఉన్న ఫలంగా మనము అప్రమత్తంగా మారాలా. ఎంత వీలైతే అంత ఆసక్తి పెంచుకునేదా మార్గమే చూడాలి. ఎందుకంటే అంత అవసరం ఉంది సార్ మనకు భవిష్యత్తులో. నువ్వు ఎక్కడ పోయినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా నువ్వు క్రిప్టోతోనే నువ్వు ఎవ్రీథింగ్ నీకు ఆర్థిక లావాదేవీలన్నీ ఉంటాయి. నీ దగ్గర ఉన్నటువంటి ఈ కరెన్సీ నోట్లు పనిచేయవు.
రేపు నువ్వు హాస్పిటలైజ్ అయ్యి నాయన ఏదో ఒక మంచి సర్జరీ చేసుకోవాలనుకున్నా కూడా ఎవ్రీథింగ్ క్రిప్టోతోనే జరుగుతాయి. హాస్పిటలైజ్ లో అన్ని ప్రతి అంశం కూడా నువ్వు క్రిప్టోతో నువ్వు బయటపడవచ్చు, ఆరోగ్యవంతుడికి బయట రావచ్చు. చాలా అంశాలు ఇవన్నీ జరగాలి. ఈ వాతావరణం అని చెప్పానే, ఈ వాతావరణం వచ్చేంత వరకు క్రిప్టో పీవీసీ మెటా క్రిప్టో ఒక ఎదగడానికి కావాల్సిన పరిస్థితులు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి సార్. అది ఎప్పుడు వస్తుందో రానివ్వండి, కానీ ప్రతిరోజు దాని గురించి వెంపర్లాడడం ఎందుకు? మనం చేయాల్సింది ఏంటంటే క్రిప్టో పీవీసీ మెటా ఒక ఆస్తిని మనం తెలిసిపోయింది. ఆస్తిని ఏం చేయాలి? సమకూర్చుకోవాలి అంతే. మనం చేయాల్సిన పని ఇప్పుడు ఏంటంటే సమకూర్చుకున్న పనిలో ఉండాలి. విలువ పెరగడం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇది ఈ రోజు కోసం కాదు మనం చేసుకున్న పెట్టుబడి, ఈ రోజు కోసం కాదు మనం చేసుకున్న కాదు. ఈ సమకూర్చన అనేది ఈ రోజు కోసం కాదు, రేపటి కోసం. చాలా క్లియర్ గా పెట్టుకోండి సార్. మైండ్ చాలా ఓపెన్ గా ప్రశాంతంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, చాలా ప్రశాంతంగా ఉండాలి సార్. పెట్టుబడి పెట్టామంటే హ్యాపీగా ఉండండి. ఎందుకంటే పీవీసీ మెటా ఈజ్ వన్ ఆఫ్ ద జెన్యూన్ క్రిప్టో కరెన్సీ. ఏ క్రిప్టో కరెన్సీకి లేనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ధైర్యం ఉంది, భద్రత ఉంది, సెక్యూరిటీ ఉంది పీవీసీ మెటాలో పెట్టుబడి. ఎక్కడ కానీ ఒక్క సింగిల్ నీకు నువ్వై తప్పు చేసే తప్ప పీవీసీ మెటాలో నువ్వు నష్టపోవడం అంటూ ఉండదు. ఈ యొక్క భరోసాతో మీరు ధైర్యంగా ఉండాలా. ప్రతిరోజు ఏం చేయాలో చేసుకున్నాం సార్. పీవీసీ మెటా సిస్టమ్ లో ఏం చేయాలో చేసుకుంటా వెళ్ళిపోదాం అంతే. జరుగుతాయి. జరగాల్సిన పరిస్థితులు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. పీవీసీ మెటా నువ్వు ఆపమన్నా ఆగదు, రేటు పెరగడం ఆగదు, పెరుగుతూనే ఉంటుంది. ఆ పరిస్థితులు రావాలి, ఆ పరిస్థితులు వస్తాయి. వచ్చేంత వరకు మనం ఆగాల. వచ్చేంత వరకు ఆపకుండా నీ మైండ్ నువ్వు ట్యూన్ చేసుకోవడం మానేసి పక్కోడు మైండ్ ట్యూన్ చేయడం చేయకూడదు. ఏదైనా ట్యూన్ చేసుకుంటే నీకు నువ్వుగా ట్యూన్ చేసుకో, ఎదుగు, బలపడు, మానసికంగా బలపడు. అంతేగాని పక్కోడి దగ్గరికి పోయి వాళ్ళ మైండ్ ట్యూన్ చేసి అది ఇది రేడియో వేరే స్టేషన్ మార్చేస్తున్నారు కొంతమంది. పొద్దున నాకు తిరుపతిలో పర్సన్ కలిసి నేను అది వేరే విధంగా అవుతుంది. మన పీవీసీ మెటా గురించి, పీవీసీ మెటా బెస్ట్ బిలీవర్ ఆయన మైండ్ ఎంతగా ట్యూన్ చేశారంటే, ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే వేరే అదర్ క్రిప్టో కరెన్సీ వాళ్ళు అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు. పక్కోడి మైండ్ ఎందుకు మీరు ట్యూన్ చేయాలా? మీకు అవసరం ఏముంది? ఎవరు పెట్టుబడి వాళ్ళది, ఎవరు బిజినెస్ వాళ్ళది. ఇవేమైనా ఉంటే దయచేసి మనం మానుకోండి సార్. ఇక్కడున్న వాళ్ళు ఎవరు అలాంటి వారు లేరు. ఇక్కడ ఈ మీటింగ్ లో ఎంతమంది ఈ రోజు సెషన్ లో ఉన్నామంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా జెన్యూన్ లీడర్స్. పీవీసీ మెటా పైన అపారమైన నమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నాం. అప్పుడప్పుడు అల్పాదనపు వస్తుంటారు, వాళ్ళ గురించి మనం వదిలేస్తాం, మనకు అవసరం లేదు. మనం ఒకటే, మన దారి ఒకటే. మనకేంటి, మనం గమ్యం చూసేసాం, మన టార్గెట్ మనకేంటి తెలిసిపోయింది. ఆ టార్గెట్ చేరుకోవడానికి మనం ప్రయాణం చేస్తున్నాం అంతే. ఈ ప్రయాణంలో ఏం జరిగినా, ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని హెచ్చుతగ్గులు వచ్చినా కానీ ప్రయాణం ఆపకుండా వెళ్ళాలంతే. నువ్వు ఆపకూడదు. నీ గమ్యాన్ని చేరుకున్న దానికి, నీ ప్రయాణాన్ని ఏం జరిగినా నువ్వు ఆపకూడదు. ఆపితే అక్కడితో నీ క్లోజ్, నీ బిజినెస్ సరికి ఎండ్ కార్డ్ పడిపోతుంది. నీ యొక్క టార్గెట్ ఏంది? పీవీసీ మెటా ₹1 ఉన్న దగ్గర, 70 పైసలు ఉన్న దగ్గర నేను ఎంత పీవీసీ మెటా టార్గెట్ చేసుకున్నాను, అంత పెట్టుకున్నాను. ఎందుకోసం పెట్టుకున్నావు? ఏదో ఒక కలగన్నావు, ఏదో నీకు అవసరం ఉంది, నీ బిడ్డల కోసం నువ్వు ఒక కలగన్నావు, మంచి కలగన్నావు. ఆ కళను నువ్వు చేరుకోవాలా. అది నీ ప్రయాణం, అది నీ యొక్క టార్గెట్. ఆ కళను చేరుకోవడానికి ఈ మధ్యలో ఉన్నటువంటి ఇన్ని అనేక రకమైన ఈ ప్రయాణంలో నువ్వు ఆపకుండా ప్రయాణం చేయాలి సార్. ఆపకుండా ప్రయాణం అంటే ఏంది? సిస్టమ్ ఏదైతే ఆప్షన్లు ఇస్తుందో అవన్నీ కూడా క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉండాలి. నీ మైండ్ నువ్వు ఇలాంటి సెషన్స్కి వచ్చి పాజిటివ్ గా బలపరుచుకుంటూ ఉండాలి. నెగటివ్ థాట్స్ ని వెంటనే తీసేయాలి. తీసేసుకుంటే నీ ప్రయాణాన్ని ఆపకుండా నడుస్తూ ఉంటే నీ టార్గెట్ కి నువ్వు దగ్గర అవుతూ ఉంటావు. తప్పకుండా వన్ డే నీ యొక్క గమ్యస్థానాన్ని నువ్వు చేరుకుంటావు. పేదవుడు ధనవంతుడు అనే తారతమ్యాలు ఎప్పటికీ ఉంటాయి. ఎంతమంది దేవుడు వచ్చి, అప్పుడే చెప్పాను కదండి, దేవుడు వచ్చి చెప్పినా కానీ అయ్యా రేపు పొద్దున పీవీసీ మెటా ₹2 అవుతుంది, ఈ రోజు ₹1,00,000 పెట్టంటే కూడా పెట్టడు.
పెట్టే అవకాశం ఉన్న పెట్టాడు. ఎందుకంటే కొన్ని జరగాలి. రైతు ఉండాలి, దాని ఫ్యాక్టరీలు కట్టేవాడు ఉండాలి, ఆ? మూట్లు మోసేవాడు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే జరుగుతాయి, సృష్టి నడుస్తుంది. సో ఎంతమంది ఏం చెప్పినా కానీ వాళ్ళ వాళ్ళ దాన్ని ఏమంటారు, కర్మఫలం అనుకుంటాం. నేను ఫైనల్ కూడా అదే. వాళ్ళ వాళ్ళ ఫలితాన్ని వాళ్ళ జీవాలు వాళ్ళు ఎంత దేవుడి దగ్గర ఎంత అడిగొచ్చారో అంతవరకే వాళ్ళు పొందగలుగుతారని నా ఉద్దేశం. సో నా పాయింట్ ఏంటంటే సార్, ఫైనల్ గా కొత్త వాళ్ళు క్రిప్టోలో రాబోయేటటువంటి పెను మార్పులకు ఈ రోజు నుంచి మనము సంసిద్ధంగా ఉండాలి. ఏం చేయాలంటే పీవీసీ మెటా మంచి క్రిప్టో కరెన్సీ మనం చెప్తున్నాం. ఈ మంచి క్రిప్టో కరెన్సీ, నమ్మకమైన క్రిప్టో కరెన్సీని తక్కువ ధరలో ఉన్నప్పుడే ఈ యొక్క ఆస్తిని మీరు పెంచుకోండి, క్వాంటిటీ పెంచుకోండి. ఒక పీవీసీ మెటా 1,00,000 అయిందంటే 1,00,000 రూపాయలు అవడం పెద్ద మ్యాటర్ కాదు. పీవీసీ మెటా 1,00,000 రూపాయలు ఉన్నది ఒక పెద్ద మ్యాటరే కాదు. మ్యాటర్ ఆఫ్ 10 days లో 1 lakh అవుతుంది, మ్యాటర్ ఆఫ్ 20 days లో 1 lakh అవుతుంది. చాలా సింపుల్ సార్. క్రిప్టో ఎనీథింగ్ పాసిబుల్ సార్. క్రిప్టోలో ఏదైనా సాధ్యం. సో పీవీసీ మెటా రేటు పెరుగుదల గురించి వదిలేసి ఎంత కావాలా, ఎంత అసెట్స్ నువ్వు పెంచుకోవాలా దానిపైన మీ దృష్టి పెట్టుకొని మీ ప్రయాణాన్ని ఆపకుండా కొనసాగించడం బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. వాడు కేవీకి సార్ మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్గా చెప్పారు సార్. సూపర్ సార్, సూపర్ సార్, సూపర్. గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కేవీకే సార్, ఎట్లా జరుగుతుంది సార్? మీ యొక్క ఆఫీస్ ఎలా ఉంది? ఎలాంటి మైండ్ సెట్లు వస్తున్నాయి పీవీసీ మెటా గురించి? సార్ కొంచెం నేను ఈ బిజినెస్ ఇది జొన్నలు శనగలు ఈ రూట్ లో ఉన్నా సార్. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నా సార్. ఓకే 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 సార్. ఇప్పుడు ఆఫీస్ ఎవరు జమాల్ రెడ్డి సార్ నడిపిస్తున్నారా ఇక్కడ? ఉంటా. అబ్బాయి ఉన్నాడు సార్, అబ్బాయి జమాలెడ్డి సార్ వస్తాడు, అబ్బాయి ఉన్నాడు. అందరూ వస్తుంటారు సార్, మొత్తం వచ్చిపోతుంటారు. మాకు అప్పుడప్పుడు మా సార్ జయరామ్ సార్ వస్తుంటారు, అందరూ వచ్చిపోతుంటారు సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. రేటు గురించి అంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇది భవిష్యత్తు గురించి మనం ఏర్పాటు చేసుకునే ఒక నిధి, ఇది పెరుగుతుంది ఆటోమేటిక్ గా. దాని గురించి మనం అలా చింతించాల్సిన పనే లేదు. అంతే కదా సార్. వెల్కమ్ సార్. శంకర్, ప్లాట్ఫామ్ శంకర్ సార్. మొన్న మీరు చేసిన సెషన్ ఫిదా అయిపోయాను సార్. టెస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ సార్. అది ఓకే ఓకే సార్. సూపర్ సార్, సూపర్. మీరు ప్రతిరోజు చెప్తా ఉంటారు కదా, అవి విని మేము కూడా ఇన్స్పిరేషన్ అవుతాం సార్. సూపర్ సార్. గ్రేట్ గ్రేట్. మీ వర్డ్స్ సూపరు, మీరు చెప్పే విధానం సూపరు. నిజంగా చెప్పాలంటే చంద్రశేఖర్ సార్ మాకు దొరకడం మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ గ్రేట్ సార్. గ్రేట్. వండర్ఫుల్ సెషన్ సార్, వండర్ఫుల్ సెషన్. చాలా చాలా చక్కగా వివరిస్తా ఉన్నారు ప్రతి ఒక్క విషయం కూడా. మీరు నాకు తెలిసి అయితే మార్నింగ్ సెషన్ కానీ ఈవినింగ్ సెషన్ కానీ రెండు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. చేసి ప్రతి ఒక్క విషయాన్ని అబ్జర్వ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సార్ ఇప్పుడు ఎవరికైనా ఏమైనా క్రిప్టో గురించి, పీవీసీ మెటా గురించి ఏమైనా సందేహాలు ఉన్నాయి సార్? ఇప్పుడు మీరు ఏమైనా మాట్లాడగలిగితే మాట్లాడండి సార్. ఏంటి పీవీసీ మెటా ఎలా వెళ్తుంది అని ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా?
సో ఎవ్వరికి ఎటువంటి సందేహం లేదు, అందరూ జెన్యున్ లీడర్స్ ఇక్కడ. ఓకే, శ్రీకాంత్ సార్ అని హ్యాండ్ రైజ్ చేస్తారు సార్. సార్ ఓకే, తీసుకో చంద్రశేఖర్ సార్ ముగ్గురు హ్యాండ్ రైజ్ చేశారు చూడండి. మీరు తీసుకోండి. డౌట్ శ్రీకాంత్ సార్, అడిగినట్టున్నారు కదా. శ్రీకాంత్ సార్ అండి. సార్ ముగ్గురు 1 by 1 ఒకరు మాట్లాడండి సార్. వెల్కమ్ సార్. రామకృష్ణ సార్ మీరు మాట్లాడండి ఫస్ట్, తర్వాత మళ్ళీ శ్రీకాంత్ సార్ మాట్లాడతారు, జమ్మల్ రెడ్డి సార్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, రండి. వెల్కమ్. హలో సార్. సార్ చెప్పండి సార్. సార్ సార్ చెప్పండి సార్, వినిపిస్తుంది. సార్ మీరు చంద్రశేఖర్ సార్. సార్ రామకృష్ణ చెప్పండి సార్. తిరుపతి సార్ మీది? తిరుపతి అంటే చిత్తూరు, తిరుపతిలో వర్క్ చేస్తాను సార్ నేను. చెప్పండి సార్. అదే సార్ ఒకసారి కలవాలి సార్. మాకు దగ్గర దగ్గర దీని గురించి పెద్దగా నచ్చలేదు సార్. వాళ్ళు వేసేసి వెళ్ళిపోయారు సార్. మాకు మా అప్లైనర్ లో నా టీంలో ఒక 20 మంది ఉన్నారు సార్. అది అమితిస్టు నేను 3 ఉన్నాయి సార్. నాది 3 అమితిస్టు, ఒక బాజు. ఆ 20 మందిని ఏం చెప్పలేకుండా ఉన్నాను సార్ నేను. వాళ్ళకి ఏమి తెలియకుండా, నాకు ఏమి తెలియకుండా వాళ్ళు ఏమి చెప్పేసి వెళ్ళిపోయారు, గమ్మని వేసేసి అందరినీ. అది ఒకసారి మ్యూట్ అవుతుంది, ఒక్కోసారి అన్మ్యూట్ అవుతుంది ఇది. సార్ రామకృష్ణ సార్ మీరు మాట్లాడుతూ మ్యూట్ చేసుకుంటున్నారు, కొద్దిగా చూసుకోండి సార్. మీరు సార్తో మాట్లాడుతూ మళ్ళీ మ్యూట్ అయిపోయారు సార్. సార్కి ఏమైనా కాల్ వస్తుందా సార్? ఓకే సార్. మరి నెక్స్ట్ మన జమల్ రెడ్డి సార్. వెల్కమ్ సార్. జమల్ రెడ్డి సార్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఇందాక మన చంద్రశేఖర్ సార్ చాలా చక్కగా వివరిస్తున్నారు. ఏ విషయం చెప్పినా కూడా చాలా గంభీరంగా ఉంటుంది. అది ఏదో చెప్తారు, చనిపోయిన వ్యక్తి కూడా నరాలు నెక్కి కూర్చుంటాయి అన్నమాట. అలాగుంటుంది సార్. మనం ముఖ్యంగా దీన్ని ఫీచర్ ఆఫ్ ది మనీ అనేది పూర్తిగా నమ్మాం. ఆ ఉద్దేశంతోనే మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి నో డౌట్స్ దీని గురించి మా వ్యక్తిగతంగా, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే మొన్న శంకర్ సార్ వారు ఒక కొత్త విషయాన్ని చెప్పారు. ఆ రోజే మాకు సెషన్ మా జయరామ్ సార్ కూడా ఆ రోజు మా క్లాస్ చెప్పడం కూడా జరిగింది అనమాట. ఆ రోజు అదే సెషన్ అనమాట. ఇలాగుంటుందని ఏదో నాకు తోచిన విధంలో నేను వర్ణించాను. మళ్ళీ చక్కగా శంకర్ సార్ కూడా పాయింట్ పిన్ను టు పిన్ను ఖచ్చితంగా చెప్పాడు. అలా కొత్త విషయం కూడా మనం తెలుసుకున్నాము. ఈరోజు ఆ వ్యాలెట్లు మనం ఓపెన్ చేసుకుంటే 900 చిల్లర ఉన్నాయి. ఇంకా దగ్గర దగ్గర ఒక 2-3 రోజుల్లో 1000 అవుతాయి. 1000 అవుతాయని ఒకటే బిఎన్బి ఖర్చు అవుతుంది, 500 అయినా ఒకే బిఎన్బి ఖర్చు అవుతుందని మా సార్ చెప్పడంతో సరే 1000 అవుతాయని దాన్ని మళ్ళీ కూడా చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఇలాగ అప్పుడప్పుడు కొత్త విషయాలు అన్నమాట. మనం రోజు బిజినెసే కాదు, బిజినెస్లో కూడా ఈ యొక్క భాగాలే మంచి చెడు కూడా మాట్లాడడం అన్నమాట. అలాగని నా మనసాక్షి అనిపిస్తుంది సార్. అలాగే పీవీసీ మెటాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి, పేరు పేరున. ఎందుకంటే ముందు చెప్పలేదు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఆఫీస్ ఏమో చక్కగా జరుగుతుంది సార్. రోజు ఎవరో ఒకరు కొత్త వాళ్ళు వస్తున్నారు. కొంతమంది వ్యాలెట్లే మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నిన్న మొన్న కూడా ఒక 2 వచ్చారు. వాళ్ళకు కూడా ఓపెన్ చేసాం, బిఎన్బి పెట్టాము. బిఎన్బి నుంచి మళ్ళీ వాళ్ళకు ఎలా చేసుకోవాలా ఏమనేది ఈ విధంగా చెప్తానన్నాం సార్. అది మాత్రం మా కృష్ణ సార్ అయితే కొంచెం బిజీ అయిపోయినాడు. మార్నింగ్ టైము ఈవినింగ్ వరకు మేమేమైతే ఉంటాం. ఈవినింగ్ తప్పకుండా నేను హాజరవుతాను అనమాట. ఒక రోజు మార్నింగ్ వస్తాను, ఒక రోజు ఈవినింగ్ కూడా ఖచ్చితంగా హాజరవుతాను అనమాట. ఇదేం లేదు. మన ప్రతి ఒక్కరికి కూడా మనం ఇదే చెప్తుండేది, ఫ్యూచర్ ఆఫ్ ది మనీ. ఇది ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఫార్మింగ్ చేసుకున్నట్లే, వ్యవసాయం చేసినట్లే. అందులో ఈరోజు నిన్నటి నుంచి కూడా వార్తలు బాగా సముఖంగా వింటాను. ఇప్పుడు కూడా వార్తలు 9 గంటల వార్తల్లో కూడా దీని గురించి కూడా కొంచెం వార్తలు, ఈటీవీ వార్తలు కూడా విన్నట్లు నాకు గుర్తుకొస్తుంది సార్. డిజిటల్ కరెన్సీ గురించి కూడా కొంచెం చెప్పడం కూడా జరిగిందన్నమాట. రాబోయే తరం అంతా ఇదే అనేది పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్. థ్యాంక్ యూ సార్ జమాల్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. చాలా 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 పాజిటివ్ ఉంటారు మీరు బిజినెస్ పట్ల. చాలా మంది లైఫ్స్ మీరు ఇంపాక్ట్ చేస్తుంటారు. నేను ఏమంటే ఈ వయసులో నాకు తగదు, అయినా కూడా ఆశ చెడ్డది. మనకు అసలు సెల్ అంటే ఎలా ఓపెన్ చేసుకోవాలో కూడా నాకు తెలియదు.
ఇందులోకి వచ్చిన తర్వాతనే ఈ యొక్క సెల్ అంటే ఏమిటిది, క్రిప్టో అంటే ఏమిటిది, యాడ నొక్కితే ఏం వస్తుంది అనేది ఓసారి శంకర్ సార్ చెప్పి అట్లా ఇది అర్థం చేసుకోవడానికే నాకు దగ్గర దగ్గర ఒక 5-6 నెలలు పట్టింది సార్. నేను వినంగా కొంచెం ఒక రూట్లోకి వచ్చాను. నేను వాస్తవంగా ఈ సెషన్ కింద వినకపోయింది కానీ ఏం లేదు, కొన్ని దాంట్లో పోగొట్టుకున్నాను సార్ వేరే వాళ్ళు చెప్పడంతో. ఈ వ్యాలెట్ల పేరు చెప్తే కూడా మీకు కూడా బాధ, ఎందుకంటే మీరు కూడా ఉన్నారు, ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేయలేము అంతే, మనకి ఎంత ప్రాప్తం అంతే అనుకున్నాము. ఏదో దీన్ని గట్టిగా నమ్ముకున్నాను, దేవుడే ఆయనే మనకు, అలాగని ముందుకెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకొక పర్సన్ ఎవరో ముగ్గురు అని చెప్పారు కోటా సార్. ఇంకొక పర్సన్ ఎవరు సార్? సార్ ఇంకో సార్ కూడా మరి హ్యాండ్ రైజ్ చేశారు, మరి ఇచ్చాను. మరి సార్ పేరైతే చూడలేదు సార్ నేను. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం కాబట్టి రండి సార్, వెల్కమ్ సార్, మాట్లాడచ్చు మీరు. ఓకే సార్, కంటిన్యూ సార్, కంటిన్యూ. సార్ పూర్తి నమ్మకంతో ఉందాం సార్, అందరూ పూర్తి నమ్మకంతో, పూర్ణ విశ్వాసంతో ఉందాం. అది ఒక్కటి చేద్దాం. ఒక ఫ్యామిలీ, మనం అందరం ఒక ఫ్యామిలీ, విఆర్ వన్ ఫ్యామిలీ అని చెప్పుకోవడం కాదు, ఆ పదాన్ని నిజం చేద్దాం. అందరూ కలిసికట్టే, మనం అందరూ కలుస్తాం ఖచ్చితంగా. మనం అందరూ మిలియనర్సే. ఇక్కడ మిలియనర్స్ ఉన్నారు, బిలియనర్స్ ఉన్నారు, మల్టీ బిలియనర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇదే మీటింగ్ లోనే, ఈ 140 మెంబర్స్ లోనే మిలియనర్స్ ఉన్నారు, బిలియనర్స్ ఉన్నారు, మల్టీ బిలియనర్స్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరి యొక్క విత్తనం ఎంత మీరు నాటారన్నది మీ యొక్క భవిష్యత్తు, మీ యొక్క మిలియనీరా, బిలియనీరా, మల్టీ బిలియనీరా అన్నది డిసైడ్ అవుతుంది. ఒకటి సీక్రెట్, ఏదైనా తక్కువ ఇది విలువ పెరుగుతుందని తెలిసినప్పుడు దాని చౌక ధరలో చాలా సులభంగా లభ్యమయ్యేటప్పుడు దాన్ని పోగు చేసుకోవడం వాడు తెలివైన వాడు. దాని విలువ పెరిగినప్పుడు చాలా తక్కువ ధరలో కొనుక్కున్నాడు కాబట్టి అత్యంత విలువైనటువంటిది పొజిషన్ లో ఆయన దాన్ని చూసుకుంటాడు. చాలా సింపుల్. బిజినెస్ కానీ ఏ పనైనా కానీ ఇది వెళ్తుందో వెళ్ళదో, ఇది పోతుందో పోదో, ఇది నిజంగా పివిసి మెట ఉన్నత స్థితికి వెళ్తుందో, ₹1,00,000 అవుతుందా లేదో ఈ క్వశ్చన్ మార్క్ తో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తే నీ బిజినెస్ మొత్తం సార్, నువ్వు పెట్టి నెక్స్ట్ 1000 పివిసి మెటలు పెట్టాలన్నా కూడా నువ్వు డౌట్ తోనే పెడతావు. ఎందుకంటే నువ్వు మొదలైంది డౌట్ తోనే మొదలయ్యావు. బిజినెస్ లోకి ఎంటర్ అయిందే నువ్వు డౌట్ తోనే ఎంటర్ అయ్యావు. మోహమాటంతోనో సందేహంతోనో, ఇది వెళ్తుందో వెళ్ళదో అని సందేహంతోనే నువ్వు మొదలయ్యావు. నీ మొదలైన బిజినెస్ టోటల్ గా నువ్వు డౌట్ఫుల్ గానే సాగుతుంది. నీకు 1000 పివిసి మెటలు మళ్ళా సీట్ పని చేయాలన్నా కూడా మళ్ళా పెడదాం వద్దా, సర్లే పెట్టేద్దాం ఈసారి. కానీ ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడు డౌట్ ఉన్నప్పుడు, డౌటే లేనప్పుడు వెంటనే టక్క. ఎందుకంటే దాని గురించి అతనికి నా గురించి చెప్తా. ఇప్పుడు పివిసి మెట గురించి నాకు ఎటువంటి సందేహం లేదు. 1000 పివిసి మెట సీట్ పని చేయాలి అవకాశం ఉందంటే వెంటనే చేస్తా, ఎందుకంటే నాకు డౌట్ లేదు. అట్లుండాలి సార్. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ₹1,00,000 పెట్టుబడి పెట్టాలని నాకు అవకాశం వచ్చింది, ₹1,00,000 డబ్బులు వచ్చినాయి. నేను ఏదైనా చేయాలంటే నేను ఏం చేయాలా, నాకు నా డ్రీమ్ ఏది ఉంది, నాకు వెంటనే నా డ్రీమ్ గుర్తొస్తుంది. నా డ్రీమ్ ఏంది, నాకు ఇది కావాలా, ఇది కావాలి. ఆ డ్రీమ్ చేరుకోవాలంటే ఏం చేయాలా, ఏం చేస్తే నేను ఆ డ్రీమ్ చేరుకుంటా, ఆ పని నేను చేస్తా. ఆ పని ఏది, పివిసి మెటల్లో ₹1,00,000 పెట్టుబడులు పెట్టాలంటే డౌట్ లేకుండా పెడతా. అవకాశం ఉంటే ఖచ్చితంగా వాడుకుంటా. అది డౌట్ లేకుండా. ఏదైనా డౌట్ఫుల్ మైండ్ తో నువ్వు స్టార్ట్ చేస్తే ఆ పని అట్లనే ఉంటది. కాన్ఫిడెంట్ గా ఎంత నువ్వు ధైర్యంగా ధైర్యం కూడా ఇంపార్టెంట్. రిస్క్ తీసుకున్నటువంటి ధైర్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ధైర్యంగా వెళ్ళిపోవాలి సార్. ధైర్యం లక్ష్మి అన్నారు. ఇవన్నీ కూడా ఉత్త మాటలు కాదు. ఇప్పుడు రేపు 10 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది ఏంటి క్రిప్టో, నా దగ్గర ఎంత ఉంది క్రిప్టో అన్నది. మీరు సెల్ఫ్ చెక్ చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. అరే చంద్రశేఖర్ సార్, టాటా ఉమాశంకర్ సార్, రాజేష్ సార్ ముట్టుకున్నారు కదా, కొనుక్కోండి ₹1 ఉన్న దగ్గర అన్నారు కదా. ఆ రోజు ఒక 10,000 20 లక్షల పివిసి మెటలు కొని పడేసి ఉంటే ఈ రోజు నేను రాజా అని చెప్పి
నెత్తినోరు కొట్టుకునే రోజులు తెచ్చుకోకూడదు. ముందుగానే చెప్పేస్తున్నా భవిష్యత్తు సరే భవిష్యత్తులో ఏం జరగబోతుందో, ఇలాంటి సమస్యలు వస్తాయి, ఇలాంటి సమస్యలు రాకూడదు అని ముందుగానే జ్యోతిష్యం చెప్పినట్టు చెప్తుంటే కూడా మనం వెనకంజ వేయకూడదు కదా సార్. అర్థం చేసుకోండి. తెలివైన వాడు భవిష్యత్తులో రాబోయేటువంటి సమస్యల్ని ముందుగానే పసిగడతాడు. భవిష్యత్తులో వచ్చేటువంటి అడ్డంకులు ముందుగానే గ్రహిస్తాడు. భవిష్యత్తులో ఏర్పడే సమస్యని ముందుగానే తెలుసుకుంటాడు. ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తాడు. వాడు తెలివైనవాడు. ఆ సమస్యను ఎదుర్కోవడానికి ముందుగానే ప్రీ ప్లాన్ గా ప్లాట్ఫామ్ రెడీ చేసుకునేస్తాడు. వాడు తెలివైనవాడు. ముందుగానే గ్రహించాలా. రేపు ఈ రోజు ఒక బిడ్డకు పెళ్లి చేయాలంటే కనీసం 20 lakhs మినిమం, 50 to 20 lakhs, లేదా మినిమం అంటే 10 lakhs అనుకుందాం. కమింగ్ ఇయర్స్ లో నీ బిడ్డకు పెళ్లి చేసేటట్టు వయసు వచ్చి నీకు పెళ్లికి ఎదురంటే పిల్లలు వచ్చేటట్టు వాళ్ళు ఉంటే నేను చెప్తున్నా, ఒకవేళ వాళ్ళ పెళ్లిడికి వచ్చి వాళ్ళు పెళ్లి చేయాలంటే కనీసం 50 lakhs మీరు బడ్జెట్ పెట్టుకోవాల్సిందే, తప్పదు. 50 lakhs నువ్వు ఎర్న్ చేయడానికి ఈ రోజు నువ్వు చేస్తున్న జాబే, నువ్వు చేస్తున్న బిజినెస్, నువ్వు వెళ్తున్న మార్గమే సరిపోతుందా? 50 lakhs నువ్వు రీచ్ సంపాదించగలుగుతావా? నీకున్నటువంటి 5 నెలల్లో, 5 సంవత్సరాల్లో, 6 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల్లో నువ్వు 50 లక్షలు గెయిన్ చేసేటువంటి మార్గం నీ దగ్గర ఇప్పుడు నువ్వు చేస్తున్న పని చేస్తే నీకు సరిపోతుందా? నువ్వు రీచ్ కాగలవా? నీ బిడ్డ కోరుకున్న కళను నెరవేర్చే విధంగా, ఆమె ఆశించిన విధంగా, 10 మంది చెప్పుకునే విధంగా ధూమ్ధామ్గా పెళ్లి చేయాలంటే మనసు అయితే ఉంది, కానీ నువ్వు చేస్తున్నటువంటి మార్గం, నువ్వు ఎంచుకున్న మార్గం మాత్రం కరెక్ట్ గా లేదు. ఇవన్నీ ఆలోచించుకోవాలి. రాబోయేటువంటి సమస్యని ముందుగానే గ్రహించాలి. దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. దాన్ని ముందుగానే గ్రహించాలి. దాన్ని ఊహించుకోవాలి. ఇది సమస్యలు బట్టి. తర్వాత ఇంకోటి హ్యాపీ డేస్ ఉంటుంది. హ్యాపీ డేస్, ఆనందం, మాటల్లో వివరించలేనట్టు ఆనందం ఉంటుంది. ఆ లైఫ్ ఉంటుంది. దాన్ని కూడా మనం ఊహించుకోవాలా. అలాంటి లైఫ్ వస్తే నాకు ఎలా ఉంటుంది? వా ఫ్యాంటాస్టిక్. నాకు మాటలు చెప్తున్నా నాకు నిజంగా అంత హ్యాపీగా అనిపిస్తుంది. హెలికాప్టర్ కొనాలనేది పెద్ద మ్యాటర్ కాదు సార్. పీవీసీ మెటతో నేను చెప్తాను. హెలికాప్టర్ కొనడం అనేది కాదు. వాయిస్ వచ్చిందా? ఒక కాల్ వచ్చింది సార్. నా వాయిస్ వస్తుందా సార్? నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. వస్తుంది సార్. ఓకే, చాలా సింపుల్ సార్. ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే నీ దగ్గర కరెన్సీ ఉండాలి, క్రిప్టో కరెన్సీ ఉండాలి. ఇంపార్టెంట్ కాల్ సార్. కోటా సార్ మీరు కంటిన్యూ చేయండి, నేను మళ్ళీ 2 minutes లో వస్తాను. చాలా ఇంపార్టెంట్ కాల్. కోటా సార్, శంకర్ సార్ ప్లీజ్ 2 minutes కంటిన్యూ చేయండి సార్, నేను వస్తాను మళ్ళా. ఓకే సార్. ఓకే సార్. ఓకే, విన్నారు కదా సారు ఏం మాట్లాడుతున్నాడు? ఎంత సార్లో లోపల ఎంత ధైర్యం ఉన్నది! అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటిది? మన పీవీసీ మెట ప్రాముఖ్యత ఏంటిది? సారు ఎంత ధైర్యంగా మాట్లాడుతా ఉన్నారు. ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు, కానీ నేనైతే వండర్ఫుల్ సార్. అబ్బో, శాంతిరాజ్ సార్ వచ్చారు, గ్రేట్. శాంతిరాజ్ గారు వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. శాంతిరాజ్ గారు ప్లీజ్ వెల్కమ్. నా వాయిస్ వినబడుతుందా సార్? జమల్ రెడ్డి గారు వినపడుతుంది సార్, వినపడుతుంది సార్, చక్కగా ఓకే. వినపడుతుంది. మరి ఎవరు మాట్లాడట్లేదని అంత నిద్రలోకి వెళ్ళిపోయినారు ఏమిటో కానీ ఎవరు మాట్లాడడం లేదు. చాలా చక్కగా ఉంది సార్. క్రిప్టో కరెన్సీ ఒక నశ సార్. క్రిప్టో కరెన్సీ అనేది ఒక నశ. ఈ క్రిప్టో కరెన్సీలో ఎవరైతే దిగారో వాళ్ళందరికీ జీవితం అనేది, భవిష్యత్తు అనేది ఒక నశలా కనబడుతుంది. కానీ ప్రస్తుతం యాక్టివేట్ గా ఉన్న వాళ్ళకు నిద్ర పట్టదు. అసలుకే యాక్టివ్ గా ఉన్న వాళ్ళకు ఎవరికి నిద్ర పట్టదు.
పీవీసీ మెటల్లో కానీ ఏ క్రిప్టో కరెన్సీలో కానీ ఎవరైతే మునిగి తేలుతున్నారో వాళ్ళకి నిద్రలో అసలు లేనేలేవు. ఎందుకంటే అసెట్స్ తయారు చేసుకోవాలనే ఆలోచనే ఉంటుంది అందరికి, ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు నేనైతే మెయిన్ గా నేనైతే పర్సనల్ గా పీవీసీ మెటల్ ఎన్ని పోగు చేసుకోవాలని ఆలోచిస్తూనే ఉంటాం ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా. మనకు నవీన శ్రీనివాసరావు గారు ఉన్నారు, మన నవీన శ్రీనివాస్ సారు ప్రతిరోజు మెసేజ్లు పెడతా ఉంటాడు. క్రిప్టో కరెన్సీ గురించి ప్రాముఖ్యత తెలుసుకోవాలి, దాని విషయాలు తెలుసుకోవాలని ప్రతిరోజు మెసేజ్లు పెడతా ఉంటాడు. వాట్సాప్ లో టైప్ చేసి అంత బ్రహ్మాండంగా లిఖితంగా మంచిగా ఒక క్రిప్టో కరెన్సీ యొక్క విషయాలు అనేది చాలా చక్కగా వివరిస్తూ చెప్తా ఉంటాడు సార్. కానీ నిజంగా చెప్తా ఉంటా ఆ విషయాలన్నీ నేను ఎప్పటికీ నేను చదువుతా ఉంటా, అర్థం చేసుకుని అయ్యో నేను ఇంకా ఇక్కడనే ఉన్నానా, ఇంకా ముందుకు వెళ్ళాలి అని క్రిప్టో కరెన్సీ యొక్క అసెట్స్ ని తయారు చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. సో ఎంతమంది ఈ విధంగా మీ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనకు టిఎన్ మల్లేశ్వర గారు వచ్చారు, సూపర్ గ్రేట్. మల్లేశ్వర గారు ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. రేపు ఇది మంది ఇది ఉంది కదా సార్, ఇండియా బడ్జెట్ సమావేశాలు రేపు ఎల్లుండి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఓకే. అయితే దాని మీద మన క్రిప్టో గురించి కూడా ఇది మొన్నటి దాకా ట్యాక్సెస్ గురించి ఆలోచన చేశారు. ఇప్పుడు డిజిటల్ క్రిప్టో అనేది రెగ్యులర్ చేసే దాని మీద కొంచెం ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి అని అంటున్నారు సార్. అవును సార్, అవును. అదొకటి. ఇప్పుడు గోల్డ్ ఇది అన్ని మార్కెట్లు ఇవాళ రేపు హాలిడే లేకుండా ఎవరికి అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నారు సార్. గోల్డ్ సిల్వర్ ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఓకే. ఇది షేర్ మార్కెట్ అనేది శనివారం రోజు సెలవు, కానీ మన దీని బడ్జెట్ గురించి శనివారం ప్రత్యేకత రేపు ఫుల్ టైం పెట్టేశారు. ఓకే సార్. వేటికి ఎట్లా అవకాశం ఇస్తారని చెప్పేసి అంతా పోటాపోటీగా ఉన్నారు. ఓకే. అది సార్, అదే క్రిప్టో గురించి అది ఎవరికి ఎంతవరకు తెలుసు అనేది ఒకసారి డిస్కషన్ చేద్దామని. సూపర్ సార్, సూపర్. అక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ యొక్క ప్రాముఖ్యత అనేది మీరు చెప్తా ఉన్నారు కదా, యూటిలిటీస్ ద్వారా మన క్రిప్టో కరెన్సీని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే మొన్నటి వరకు వీటి మీద ట్యాక్స్ వసూలు చేస్తాం కానీ రెస్పాన్స్ మాది కాదన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని రెగ్యులర్ గా చేస్తే ఎంతవరకు ఇది ఉంటుంది అనేది ప్రయత్నాలు చేస్తున్నారు సార్. పోయిన సంవత్సరంలో 2023, 22, 24 లో 30% మన ఇండియన్ గవర్నమెంట్ క్రిప్టో కరెన్సీ నుంచి ఎవరైతే ఇండియన్ కరెన్సీలకు మార్చుకున్నారో 30% తీసుకొని చేసుకున్నారు సార్. ఇప్పుడు మాత్రం దాన్ని 2025 లో 12% కు తగ్గించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి అని వినబడ్డది. అంటే ప్రయత్నం జరుగుతున్నాయండి. మొన్నటి దాకా ఏం చెప్పారంటే క్రిప్టో మీద మేము జరిగిన ట్రాన్స్లేషన్స్ మీద మేము ట్యాక్స్ తీసుకుంటాం కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు క్రిప్టో గురించి అని ఇది వాదనలు మొన్నటి వరకు. కాకపోతే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఏంటంటే క్రిప్టోను కూడా ఇంప్లిమెంటేషన్ ఇది చేస్తే బాగుంటుందని ఆలోచన. ఓకే. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కు పోయిన సంవత్సరం దానికంటే గత సంవత్సరం ఎంత వచ్చిందో మనందరికి తెలుసు. మిలియన్స్ వచ్చినాయి సార్, ఓన్లీ క్రిప్టో కరెన్సీని ఇండియన్ కరెన్సీలకు మార్చుకోవడానికి. మిలియన్స్ రూపీస్ మన ఇండియన్ గవర్నమెంట్కి వచ్చినాయి, అందరికి తెలుసు అది. దానివల్ల ఇప్పుడు ఈ జనరేషన్ లో 2025 లో ఆ 30% ట్యాక్స్ ని కాస్త 12% కు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇండియన్సే,
ఎక్కువ ఇండియన్ కరెన్సీలకు మార్చుకోవడానికి కూడా ఇండియన్సే. కరెన్సీని మార్చి క్రిప్టో కరెన్సీని మన ఇండియన్ కరెన్సీలకు మార్చుకోవాల్సిన వాళ్ళు కూడా మన ఇండియన్సే. కాబట్టి ఇప్పుడు చాలా మంది అక్కడ ఇండియన్ గవర్నమెంట్ కు సంబంధించిన పీపుల్స్ ఎవరైతే ఆలోచిస్తున్నారో ఈ పర్సంటేజ్ తగ్గిస్తే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అయితే ఉన్నాయి కదా. ఇండియన్ గవర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడిదారులు ఇండియన్సే సార్. దాన్ని ఇప్పుడు పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు మార్చుకోవట్లేదు. ఇండియన్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే ఒకవేళ పర్సంటేజ్ తగ్గిస్తే అందరూ మారుస్తారు అనే ఆలోచనతోటి వాళ్ళు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. నా ఆలోచన మాక్సిమం రేపు ఎల్లుండిలో ఫైనల్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను సార్. అయితే సార్ బడ్జెట్ రేపే కాబట్టి రేపు ఎల్లుండిలో ఫైనల్ అవ్వచ్చు అని. అవుతుంది 12% కు తగ్గుతుంది సార్. 30% ట్యాక్స్ అనేది 12% కు తగ్గుతుంది. అదే అది తగ్గటం ఒకటి, ఇది ఇది చేసుకోవచ్చు అనేది ఒక పర్మిషన్ అనేది ఇస్తారు అని అనుకుంటున్నాను సార్. ఆల్రెడీ ఇచ్చిర్రు. లాస్ట్ G20 సదస్సులనే మనకి ఇచ్చిర్రు. ఏమని ఇచ్చిర్రంటే క్రిప్టో కరెన్సీ అనేది ఇల్లీగల్ కాదు. ఎవరికి సంబంధించిన ఆస్తులను పెంచుకోవడానికి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ చేస్తాం సార్. మనం భూములను కొనుక్కుంటాం. భూములను కొనుక్కోవడానికి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటామా? మన దగ్గర ఉన్న డబ్బులతోటి మనం డాక్యుమెంట్ చేసుకొని మనం భూములను కొనుక్కుంటా ఉంటాం. ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తారా? చేయరు కదా. అదే విధంగా ఈ క్రిప్టో కరెన్సీ కూడా లీగల్ అనేది అయిపోయింది ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ లో. కానీ పబ్లిక్ గా అది ఎవరికి ఇష్యూ కాలేదు. 2025లో రెగ్యులేషన్స్ వస్తాయి. ఇప్పుడు రెగ్యులేషన్స్లలో ప్రతి ఒక్కటి కూడా మనకు నిర్మలా సీతారామన్ గారు అన్ని వివరాలు మనకు ఇష్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. దానివల్ల ఏం డౌట్ లేదు సార్. క్రిప్టో కరెన్సీ అనేది లీగల్ బిజినెస్ పరంగా క్రిప్టో కరెన్సీ అనేది లీగల్ బిజినెస్, సేమ్ రియల్ ఎస్టేట్ లాగానే. ఓకేనా సార్? అదే రేపు ఎల్లుండిలో శుభవార్త అంటాం సార్. అవునవును సార్, శుభవార్తనే. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసిన విషయాన్ని అయితే చెప్పిన. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎవరైనా మాట్లాడాలి ఉంటే మాట్లాడండి. అందరికి ఆహ్వానం. సార్ ఎంత మంది లేరు సార్ పొలిటీషియన్స్, మన ఇండియన్ గవర్నమెంట్ పొలిటీషియన్స్ ఎంత మంది లేరు. క్రిప్టో హోల్డర్స్ ఎంత లెవెల్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బయట చాలా విషయాలు బయట తెలియదు మనకి. మన పొలిటీషియన్స్ చాలా విపరీతమైన కోట్ల రూపాయలు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టినారు. అవన్నీ కూడా గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు అయితే 2023 నుంచి మొత్తం బ్లాక్ మనీ మొత్తం వైట్ గా మారింది సార్. ఓన్లీ క్రిప్టో కరెన్సీ ద్వారానే. అది 100% చాలా మార్చెస్ జరుగుతుంది. దీంట్లో వెసులుబాటు ఉంది కాబట్టి మనము చూసాం. 2022లో 23లో చూసాం. బ్యాంకులకు పంపించుకోండి, డిపాజిట్ చేయండి, అక్కడ మీకు మీ ఉన్న లావాదేవీలన్నీ బ్యాంకులలో డిపాజిట్ చేసుకొని దానికి ట్యాక్స్ విధించుకోరంటే ఎంతమంది పొలిటికల్ లీడర్స్ డబ్బును కూడా దాచేసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఎప్పుడైతే క్రిప్టో కరెన్సీ 2022 2023లో వెలుగులోకి వచ్చిందో ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ కూడా ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నారు సార్. చాలా మంది మార్చుకున్నారు సార్. కోట్ల రూపాయలు సార్, కోట్ల రూపాయలు. మనం అనుకుంటున్నాం ఇక్కడ మనం అనుకుంటున్నాం ఇక్కడ చాలా మంది అనుకుంటున్నాం కానీ ఏంది క్రిప్టో, ఏంది పీవీసీ మెటా, ఏంది బిట్ కాయిన్ అనుకుంటున్నాం కానీ ఒకసారి బయట ఎన్ఆర్ఐలు కానీ పొలిటీషియన్స్ కానీ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఏ రకంగా క్రిప్టో కరెన్సీ హోల్డర్స్ లో ఉన్నారనేది అర్థం చేసుకొని తెలుస్తుంది. ఇక్కడ మనం గొంతు చేయించుకుంటున్నాం, కొంతమంది ఇంకా మార్పు రావట్లేదు. చెప్పండి సార్, చెప్పండి. అదే మార్పు రావట్లేదంటే మనము ఎక్కడ ఉన్నాం సార్? చిన్న స్థాయిలో ఉన్నాం. పేదవాళ్ళను ధనికులు చేయాలనే ఆలోచనతో మనం ఉన్నాం. ధనికులే ఎప్పటికైనా కానీ ధనికులే. వాళ్ళు ఎప్పుడో అప్డేట్ అయిపోయారు. ఎప్పుడో వాళ్ళ ఆస్తులన్నీ క్రిప్టో కరెన్సీలకు మార్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ పిఎల్ చెప్తారు కదా, వాళ్ళకున్న అసిస్టెంట్లు చెప్తారు కదా, వాళ్ళకున్న ఫైనాన్స్ కంట్రోలర్స్ చెప్తారు కదా. ఏమని చెప్తారు? సారు ఇవి వద్దు, ఈ ఇండియన్ కరెన్సీ కానీ యుఎస్ డాలర్స్ కానీ మన దుబాయ్ దరమ్స్ కానీ ఇవన్నీ వద్దు, మనం అందరం ఏం చేద్దాం, యూఎస్డిటీలకు మార్చుకుందాం.
క్రిప్టో కరెన్సీలకు మార్చుకుందాం, బిఎన్బిలకు మార్చుకుందాం, ఈథేరియంలకు మార్చుకుందాం, బీటీసీలకు మార్చుకుందాం. వాళ్ళు ఎప్పుడో సలహాలు ఇచ్చేశారు. ఆ సలహాల ప్రకారంగా వాళ్ళందరూ మారిపోయారు. కానీ మన వాళ్ళకు ఇవన్నీ చెప్తే ఏమైతే మనం చిన్న వాళ్ళం కదా, చెప్పడంలో వాళ్ళు అవగాహన అనేది వాళ్ళ దగ్గర లేకపోవచ్చు. వాళ్ళకు సబ్జెక్ట్ ఇద్దామని మనం ప్రయత్నం చేస్తుండవచ్చు. వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే వీనికేమో లాభం అవుతుంది కదా, వీడు ఎందుకు చెప్తుండు, ఇన్ని సంవత్సరాల నుంచి వీడు ఒకటే దాని మీద ఉండి ఎందుకు చెప్తుండు, వీనికి ఏదో లాభం అవుతుందిరా, అబ్బా వీని దగ్గరికి పోవద్దురా అని వాళ్ళు ఒక ఫీలింగ్ తో ఉండి మన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే భయం, ఈ ఇక్కడికి ఇచ్చినాం అనుకో ఏమైనా అవుతుంది కావచ్చు, మన డబ్బులు పోతాయి కావచ్చు, ఒక ఆలోచనతోటి వాళ్ళు దీనిలోకి రావట్లేదు. కానీ మనం ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే మన ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ 5 years దాకా ఎవ్వరు కానీ ఫోన్లలో అప్డేటే చేసుకోలేదు. 5 years తర్వాత ఇప్పుడు కూరగాయలు అమ్మేటోళ్ళు కానీ గంగిరెద్దులు ఆడిపించేటోళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పే గూగుల్ పే లేనిది వాళ్ళు రావట్లేదు బయటకి. అంటే అక్కడ ఒక 5 to 6 years 10 years టైం పట్టింది. ఇది కూడా టైం పడుతుంది. కానీ ఆ టైం లోపటినే మనము ప్రపంచంలో 1000 మందిలో ఒక్కలం సార్, అందరికంటే ముందు స్టేజ్ లో ఉన్నాం. మనకు తెలిసిన విధానంగా ప్రతి ఒక్కరిని అప్డేట్ చేస్తూ వాళ్ళకు అవగాహన ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అంతే కదా సార్? అంతే అంతే అంతే. అప్డేట్ అవడానికి 5 ఏళ్ళు పట్టింది జస్ట్ ఫోన్ పే డిజిటల్ యాప్. అవును. అలాంటిది క్రిప్టో ఓల్డ్ ప్రపంచ దిగ్గజం క్రిప్టో అన్నప్పుడు టైం పడుతుంది. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది, వాస్తవాలు తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడు ధనికులే పేదవాళ్ళే అని ఒకటి అన్నారు. నేను దానికి చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను సార్. ఎవరైనా సరే మీరైనా సరే నేనైనా సరే ఈ రోజు కూడా నువ్వు ప్రయత్నం చేస్తే ధనికుడు అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ వాళ్ళ నాయన ఏమి లేదు అతని దగ్గర, కానీ ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ చూడండి ఎంత స్టేజ్కి వెళ్ళింది, ఎంత దేశాన్ని శాసించే విధంగా ఉన్నారు. ఒక నార్మల్ పర్సన్ ధీరుభాయ్ అంబానీ, ఒక నార్మల్ పర్సన్, పెట్రోల్ బంకులు పనిచేసినటువంటి ఒక నార్మల్ పర్సన్ ఈ రోజు భారతదేశాన్ని శాసించగలిగేటువంటి తన అజెండాని, తన యొక్క వారసత్వాన్ని పెంచుకున్నాడంటే ఏదైనా సాధ్యమే సార్. ఈ రోజు కూడా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలని అనుకుంటే ఈ రోజు నుంచి నువ్వు మొదలు పెడితే కమింగ్ 10 years 15 years కానీ దానికి తగ్గట్టు ప్రయత్నాలు చేయాలా. ధీరుభాయ్ అంబానీ ఊరికి అయిపోలా, దానికి తగ్గట్టు ప్రయత్నాలు, దానికి తగ్గట్టు దాని తెలివితేటలని వాడుకుని బిజినెస్ ని ఇంప్లిమెంట్ చేసుకుని పైకి వచ్చాడు. అదైతే నీ ఆలోచన ఒకటి ఉంటే సరిపోదు, నీ ఆలోచనను ఒకటి దృఢంగా ఉంటే సరిపోదు, నీ ఆలోచనని కార్యరూపం దాల్చాలా. అప్పుడే నువ్వు నీ యొక్క ఏదైతే అనుకున్నావు దాన్ని చేరుకుంటావు. అదొకటి సార్. సూపర్ సార్. అక్కడ మనకు సాయిరామ్ సార్ వచ్చారు. సాయిరామ్ గారు వెల్కమ్ సార్. సాయిరామ్ గారు సార్ దగ్గర కూడా చాలా సబ్జెక్ట్ ఉన్నది, చాలా సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తా ఉంటుంది సార్. దేశముద్రు సార్ ఆయన మాట్లాడు కానీ దేశముద్రు. సూపర్ సూపర్ సూపర్. సాయిరామ్ గారు వెల్కమ్ సార్. మాట్లాడండి సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్, మీ స్పీచ్ కి చాలా మేము విషయాలు చాలా తెలుసుకున్నాం సార్. ఆ ధైర్యం అనేది చాలా గ్రేట్ సార్. యాక్చువల్లీ మన 2023 నుంచి సార్ చాలా మంది క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ అనేది భారీగా పెరిగాయి సార్. నిర్మలా సీతారామన్ గారి కామెంట్ చూసిన తర్వాత చాలా మంది మీరు అన్నట్టు బ్లాక్ మనీని వైట్ మనీ చేసేసుకున్నారు సార్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి ట్యాక్స్ అనేది తగ్గించడానికి కారణం కూడా అదే సార్. అంటే మనకి గవర్నమెంట్ రావాల్సిన ట్యాక్సెస్ ఇంకా హెవీగా అవుతాయి సార్. యాక్చువల్లీ మనం తగ్గించినందుకే వాళ్ళు వైట్ చేసుకోవడానికి కూడా ఒక ఛాన్స్ ఉంది సార్. యాక్చువల్లీ మనం ఇక్కడ ఒకటి న్యూస్ ఏముంది సార్ అంటే, జియో వచ్చినప్పుడే మనం ఆల్రెడీ ఇండియాలో లీగల్ అని కన్ఫర్మ్ అవ్వాలి సార్, నా ఆలోచన ప్రకారం. హలో సార్.
పీవీసీ మెట ఇండియాలో ఇంకా వచ్చినప్పుడే ఓపెన్ లీగల్ అవుతుంది. అయిందని మేము అనుకుంటున్నాం. మీరేమో ఎస్ జియో సార్, ఎస్ కాడ సార్, ఉన్నారు. ఎస్ సార్. పీవీసీ మెట వచ్చినప్పుడే లీగల్ అయిందని మేము డంకా బాజా మోగించుకొని ప్రపంచం అంతా తిరుగుతున్నాం మేము. ఎస్ సార్, ఎస్ సార్, అది కరెక్టే సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇంకా ఓపెన్ అవ్వడానికి సార్ జియో కాయిన్ అనేది వచ్చినప్పుడే కన్ఫర్మ్ సార్ లీగల్ అనేది. అంటే అనిల్ అనౌన్స్మెంట్ అంబానీ అఫీషియల్ మాట్లాడిందా? అంతే అనిల్ అంబానీ ఎప్పుడన్నా వీడియో చాట్ లో గానీ యూట్యూబ్ లో గానీ వాయిస్ తోటి నేను జియో కాయిన్ ఓపెన్ చేశానని మాట్లాడిండా? మీరు ఎక్కడన్నా వీడియోలు చూసారా? లేదు సార్, వినలేదు సార్, వినలేదు. మరి ఎందుకు? ఎవరో వీడియోలలో చెప్పారు, ఎక్కడనో వెబ్సైట్లు వచ్చినాయి, ఏదో ఓపెన్ చేసారు చూసిరు. కానీ అనిల్ అంబానీ వచ్చి పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి నేను జియో కాయిన్ ఓపెన్ చేసినని చెప్పాడా? లేదు సార్, లేదు సార్. ఎలన్ మస్క్ చెప్పిండు నేను సంథింగ్ సంథింగ్ ఓపెన్ చేసిన, సంథింగ్ సంథింగ్ సపోర్ట్ చేస్తున్నాను ఎలన్ మస్క్ చెప్పిండు, ట్రంప్ చెప్పిండు, ఎన్నో రకాలుగా పెద్ద పెద్ద లీడర్లు చెప్పారు. కానీ మన అంబానీ గారు చెప్పారా? మీరు ఎక్కడన్నా విన్నారా వాయిస్ రికార్డ్ గాని? వినలేదు సార్, వినలేదు సార్. మరి ఎందుకు ముందుకు రావట్లేదు? అబ్జర్వ్ చేసుకోండి. అంటే యాక్చువల్లీ సార్ ఇందులో మీరు అన్నట్టు బిలియనర్లకి అర్థమవుతుంది సార్. యాక్చువల్లీ దీంట్లో రావడానికి ఒక వే ఆఫ్ అనేది వాళ్ళు ఆల్రెడీ మేధావులు సార్. మేధావులకి ఎలా ఉంటుంది అంటే డబ్బుని ఎలా సృష్టించాలనే ఒక ఆశయం ఉంటుంది సార్. వాళ్ళకి ఒక లక్ష్యం ఉంటుంది, వాళ్ళకొకటి మైండ్ పవర్ సార్. అది మైండ్ పవర్ అనుకోండి, విల్ పవర్ అనుకోండి, చాలా ఉంటుంది సార్, హెవీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు తొందరగా మనకి ఇక్కడ అప్రోచ్ అవ్వడానికి ఆలోచిస్తారు సార్. అట్లా ఏమంటారు చంద్రశేఖర్ సార్, మీ ఒపీనియన్ చెప్పండి చెప్పింది కరెక్టే. కానీ అక్కడ ఎవరిది కానీ వాయిస్ లేదు. మనం దేన్ని కానీ భ్రమపడద్దు. మనము నడిచే తోవలో నడుద్దాం అని నేను చెప్తా ఉన్నా. అసలు యాక్చువల్లీ ఇక్కడ చెప్పండి సార్ సాయిరామ్. సార్ అదే యాక్చువల్లీ సార్ అప్పుడు 2023లో అనౌన్స్మెంట్ ఏముందంటే సార్, అంటే సింథసిస్ పేపర్ అని ఒకటి మెన్షన్ చేశారు సార్ అప్పుడు దీంట్లో క్రిప్టోలో. అక్కడ ఏమన్నారంటే మినిమం 1 to 1.5 year లో స్టెప్ బై స్టెప్ టోటల్ గా మేము రెగ్యులరేషన్ కిందికి తీసుకొస్తామని చెప్పారు సార్. అంటే అప్పుడు యాక్చువల్లీ 30% ట్యాక్స్ అన్నప్పుడు దీన్ని ఏమేం చేశారంటే ఇండియన్ ఎక్స్చేంజ్ లో మనకు డేటా కలెక్ట్ చేయడానికి ట్రై చేశారు సార్ మన గవర్నమెంట్. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇండియన్ ఎక్స్చేంజ్ అన్ని ఖాళీ చేసేస్తారు సార్. ఖాళీ చేసేసి వాళ్ళు దుబాయ్ షిఫ్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు మనకు కేవైసీలు ఇస్తే మనకు ప్రాబ్లం అవుతుంది కదా సార్. దానివల్ల కొంచెం అప్పుడు డిస్టర్బెన్స్ జరిగింది సార్. అప్పుడు కూడా కొంచెం గవర్నమెంట్ అనేది కొద్దిగా మైనస్ లోనే ఆలోచించింది సార్. ఇప్పుడు తప్పలేదు సార్, కంపల్సరీ ట్యాక్స్ అనేది ఎగ్జామ్షన్ చేయాల్సిందే. ప్లస్ యాక్చువల్లీ రెగ్యులరేషన్ అనేది అఫీషియల్గా అయితే రాలేదు, అయినట్టే సార్. రెగ్యులరేషన్ అయితే అయినట్టే, నో డౌట్ సార్. దాన్ని ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక పదం వాడా నేను, తెలుసో తెలియకో, హెలికాప్టర్ కొనడం కూడా చాలా ఈజీ అని కొంతమంది వ్యంగ్యంగా అనుకో ఉంటారు. చాలా సింపుల్ సార్. 1,00,000 రూపాయలు అవగానే ఒక 600 పీవీసీ మెటల్ ఇవ్వండి సార్. మీ దగ్గర 1,00,000 పీవీసీ మెటల్ ఉంటాయి ఖచ్చితంగా. అందులో ఒక 600 ఇస్తే హెలికాప్టర్ మీ దగ్గర పెడతాను సార్ నేను. 2030లో 2030లో 600 పీవీసీ మెటల్ నాకు ఇస్తే హెలికాప్టర్ మీ ఇంటి ముందర పెడతాను సార్ నేను. అంత సింపుల్ సార్. థ్యాంక్ యూ. అవ్వచ్చు సార్, నో డౌట్ సార్. ఎందుకంటే ఇది స్పెక్యులేషన్ కదా సార్. యాక్చువల్లీ దీంట్లో ఉన్న లిక్విడిటీ ఉంది కదా సార్, ఈజీగా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వ్యాలెట్ లో బయట ఉన్నాయి కాబట్టి లిక్విడిటీ వెళ్ళిపోతున్న ఒక ఉద్దేశం ఒకటి ఉంది సార్. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి కాయిన్ వచ్చేసి మనకు యాక్చువల్లీ మెటావర్స్ లో యూజ్ చేయాలి సార్. యాక్చువల్లీ ఇప్పుడు టైమ్ ఈజ్ నెక్స్ట్ అదే అనుకుంటున్నాను సార్ ఆప్షన్. మనకు డిపి నుంచి యూఎస్డిటీ మార్చారు, కానీ అక్కడ ఏమైతుంది సార్ అంటే మనం యాక్చువల్లీ డిపి టు పీవీసీ మెటా మార్చుకున్నప్పుడు ప్రైస్ ఎక్కువ పడింది సార్. అక్కడ ఆ ప్రైస్ తో పాటు దాంట్లో మెటావర్స్ లో యూజ్ చేయాల్సి వస్తుంది కదా సార్. ప్రైస్ అనేది అక్కడ ఫిక్స్ ఉంది సార్. అక్కడ $8 to $10 ఫిక్స్ ఉంటుంది అక్కడ. ప్లస్ మనం దాన్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడున్న రాయల్టీ ఇచ్చారు కదా సార్, 100 to 100% డీపీగా మార్చాం, 100% యూఎస్డిటీగా మార్చుకున్నాం. కాబట్టి అది నేను ఇచ్చిన రివార్డ్ అని చెప్పి సిస్టమ్ హోల్డ్ చేస్తుంది సార్. అయితే ఆ యూఎస్డిటీ తోటి ప్లస్ మెటావర్స్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఆ మెటావర్స్ తో కాయిన్ యూజ్ చేసి కాయిన్ ని యూఎస్డిటీతో కాయిన్ పర్చేజ్ చేసి కాయిన్ ని మళ్ళీ
మెటావర్స్ లో చేయడానికి ఒక సోర్స్ సార్ అక్కడ. అందుకే దాన్ని యూఎస్డిటీ అనేది దాని వ్యాలెట్ సపరేట్ చేశారు సార్. అంటే అందులో నుంచి విడ్రాల్ ఉండదు సార్. ఇంకా సపరేట్ వ్యాలెట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ మనం అక్కడ పీవీసీ మెటాని బై చేయాల్సిందే. మెటావర్స్ యూజ్ చేయడానికి ల్యాండ్ పూలింగ్ కానీ ప్లస్ వర్చువల్ లో ప్రొడక్ట్స్ బై చేయడానికి కానీ ఒకటి అని నేను అనుకుంటున్నాను సార్. అది అని అనుకుంటున్నాను సార్ సిస్టమ్ యొక్క ఆలోచన ప్రకారం. థ్యాంక్ యూ సార్. టైం అయింది సార్. నాకు తెలిసి నేను ఫైనల్ గా ఒకటి చెప్తున్నా, ఈ లెక్కలు ఈ ఏవైనా చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే సిస్టమ్ చూసుకుంటది. మనకు దాంతో పని లేదు. ఎందుకంటే ఏం చేయాలో పీవీసీ మెటాని ముందుకు తీసుకెళ్ళిన దృఢ సంకల్పంతో సిస్టమ్ ఉంది కాబట్టి ఉంది సార్. ఇది మెటావర్స్ ఎట్లా తీసుకురావాలి, లేకపోతే కమ్యూనిటీని ఏ రకంగా తీసుకురావాలి, ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, ఇవన్నీ మంత్రతంత్రాలన్నీ కూడా సిస్టమ్ చూసుకుంటది. మనం చేయాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఏ రకంగా పీవీసీ మెటా ముందుకు వెళ్తుందని మన దిశ వైపు మనం వెయిట్ చేస్తుండాలి అంతే. ఈ 800 days అనేది ప్రోగ్రామ్ అనేది చాలా వండర్ఫుల్ సార్. యాక్చువల్లీ దీనికి పిల్లర్ సార్, మెయిన్ పిల్లర్ ఇదే. అంటే సిస్టమ్ ఇచ్చిన టైమింగ్ ప్రకారం సమయం కూడా అయింది కాబట్టి సాయిరామ్ గారు, చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మనం ఒకటి చిన్నగా ఆలోచన చేద్దాం సార్. చంద్రశేఖర్ గారు, మీరు నాకు సపోర్ట్ చేయాలి. మనకి ఏదైతే మన పీవీసీ మెటా ఉన్నదో యూటిలిటీస్ కు యూజ్ కావడానికి మీకు ఏదైనా షాప్ ఉన్నా, కిరాణా షాప్ ఉన్నా, చాయ్ షాప్ ఉన్నా, బట్టల షాప్ ఉన్నా, అక్కడ పీవీసీ మెటా స్కానర్ పెడితే బాగుంటది కదా. మనం ఇప్పటి నుంచి పర్సనల్ గా మన వ్యాలెట్ యొక్క అడ్రస్ ని స్కానర్ గా ఫోటో తీసి అక్కడ పెట్టేసి మీకు ఎవరన్నా పీవీసీ మెటా వాళ్ళు ఉంటే ఈ స్కానర్ కి స్కాన్ చేసి మీ యొక్క వస్తువులు తీసుకుపోవచ్చు అని చెప్పచ్చు కదా. మనమే ఇంప్లిమెంట్ చేయొచ్చు, ధారాళంగా చేయొచ్చు. అక్కడ సిస్టమ్ ఏం ఆలోచిస్తుంది తెలుసా, వీళ్ళు ఎంతమంది ముందుకు వస్తారు, ఎంతమంది మీరు యూటిలిటీకి అనుగుణంగా మన పీవీసీ మెటాని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అని అబ్జర్వ్ చేసి సిస్టమ్ కూడా ముందుకు రావచ్చు కదా. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఉన్న షాపులలో పీవీసీ మెటా స్కానర్ పెట్టేసి మీ యొక్క ఏదైతే మీరు పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ పేమెంట్ అనేది పీవీసీ మెటా రూపంలో చేయండి. మీకు దానికి తగ్గట్టుగా అక్కడ ట్రస్ట్ వాలెట్ లో ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేటు ప్రకారంగా మీకు ఆ అమౌంట్ అనేది వస్తు రూపాయ కన్నా మీకు ఇవ్వడం జరుగుతుంది అని ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది అని నా ఆలోచన. ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. సూపర్ ఐడియా సార్. సూపర్ ఐడియా ఇది. ఇప్పుడు ఇది మంద కాకుండా వేరేది అట్లా చేస్తున్నారు సార్. జరుగుతున్నాయి వేరే క్రిప్టోకరెన్సీలు వాళ్ళు చేస్తా ఉన్నారు సార్. మనం ఎందుకు చేయకూడదు? మన పీవీసీ మెటాని మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేసి మనము సమాజంలో మనకు ఏదైతే యూటిలిటీస్ పే చేస్తున్నామో పీవీసీ మెటా రూపంలో ఎందుకు యూజ్ చేసుకోకూడదు? మనది మనమే ట్రై చేస్తే సిస్టమ్ కూడా ఆలోచన వస్తుంది. అరే వీళ్ళందరూ నా టీం పీపుల్ వీళ్ళందరూ ప్రయత్నం చేస్తా ఉన్నారు, నేనెందుకు యూజ్ చేయొద్దని ఇంటర్నేషనల్ గా యూటిలిటీస్ అనేది తొందరగా తీసుకురావడానికి ఆలోచన వస్తుంది కదా. ఆల్రెడీ ఫిబ్రవరిలో మార్చ్ లో మనకు యూటిలిటీస్ మెటావర్స్ ద్వారా వస్తున్నాయి. దానికంటే ముందుగానే మనమే ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు అన్న ఆలోచన సార్. అవును సార్. ఇప్పుడు మన గ్రూప్ లో రిటైల్ కౌంటర్స్ ఉన్నోళ్ళు స్టార్ట్ చేయొచ్చు సార్. అందరు స్టార్ట్ చేయొచ్చు. రిటర్న్ కౌంటర్స్ ఉన్న వాళ్ళు అందరూ స్టార్ట్ చేయొచ్చు. ఎక్సలెంట్ ఐడియా సార్. పీవీసీ మెటాను మనం తీసుకొని అక్కడ ట్రస్ట్ వాలెట్ లో ఏదైతే ప్రైస్ ఉన్నదో ఒక యూఎస్డిటీకి ఎంత ప్రైస్ ఉన్నదో అది చెల్లిస్తే అయిపోతుంది అంతే. దానిలో ఏమన్నా సార్ ఇబ్బంది ఏం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిరాక్స్ షాప్ అనుకోండి సార్, జిరాక్స్ కాపీ ఒక 10 రూపీస్ అయింది. అవును, అంటే పీవీసీ మెటా 1 రూపీ ఉంది, 10 పీవీసీ మెటా పే చేసి సరిపోతుంది అంటారా? అక్కడ ఇండియన్ రూపీస్ లో కరెన్సీలో ఎంత అవుతుందో మీరు ట్రస్ట్ వాలెట్ లో రూపీస్ సెక్షన్ పెట్టుకోవాలి. అక్కడ యూఎస్డిటీ సెక్షన్ ఉంటది, యుఎస్ డాలర్ సెక్షన్ ఉంటది. అక్కడ రూపీస్ పెట్టుకొని మీరు ఎంత పే చేయాలనుకున్నా రూపీస్ లలో పే చేయొచ్చు. అక్కడ పే చేస్తే మన పీవీసీ మెటా దానికి డిడక్ట్ అవుతుంది అంతే, ఇబ్బంది ఏం లేదు. అలాగే స్కానర్లు పెట్టుకుని
స్కన్నర్ ఇలాంటివి పెట్టుకొని చేసుకోవచ్చు. ప్రతిరోజు మాట్లాడండి సార్. ఇలాంటి కొత్త విషయాలు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఇంప్లిమెంట్ ఎవరు చేస్తలేరు సార్. ఆ, మన ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు కానీ పీవీసీ మెటాను స్ట్రాంగ్ గా తీసుకోవట్లేదు సార్. సీరియస్ గా తీసుకోవట్లేదు. సీరియస్ గా తీసుకున్నట్టయితే మన పీవీసీ మెట ఎక్కడికో వెళ్ళిపోతుండే. మనమే డెవలప్ చేసుకోవచ్చు. మన ఇప్పుడు డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ ఉన్నారు సార్. ఆయన ఏం చేసిండు, ఒక సిస్టమ్ ని తయారు చేసిండు. ఇది ఒక రూపం. దీని ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోరి, మీరు యూటిలిటీస్ పెంచుకోరి, ఏమన్నా చేసుకోరి. నేను ఒక సిస్టాన్ని తయారు చేసిన అని చెప్పిండు ఆయన. ఆ సిస్టాన్ని మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాం, ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నాం, నా ఆలోచనకు అంతే. దాన్ని యూజ్ చేసుకుంటే మనం యూటిలైజ్ చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్ ఇది. సార్ రేపు సెక్షన్ లో మార్నింగ్ సార్ ఈవినింగ్ వాళ్ళు ఉంటారు కదా సార్, రిటైల్ కౌంటర్స్ ఎవరున్నారు, ఎవరు స్టార్ట్ చేస్తారని ఒక సెక్షన్ తీసుకోండి సార్. సార్ 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 సూపర్ సూపర్ సూపర్. ఎక్సలెంట్ ఐడియా. అవునవును. ఒక 2-3 days సెషన్ లో ఇదే మాట్లాడదాం సార్. మన పీవీసీ మెటాను మనమే ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మనమే పబ్లిక్ లో తీసుకురావాలి, మనమే దీన్ని ఆదర్శంగా అందరికి చూపెట్టాలి. మన సార్ ఇది పీవీసీ మెల్లగా మెటాను ఇది ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందో తెలుసా మీకు? మీరు ఈ ఆలోచన అవునవును ఇది ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఫాస్ట్ గా స్ప్రెడ్ కావాలి. ప్రతి ఒక్క కౌంటర్ లో కూడా మన పీవీసీ మెటల్ స్కానర్ ఉండాలి. మీకు ఎవరి దగ్గర పీవీసీ మెటల్ ఉంటే దీన్ని స్కాన్ చేసి మీ సామాన్ తీసుకుపోర్రి, మీకు ఏమైనా అవసరం ఉంటే తీసుకుపోర్రి ఎక్సలెంట్ అనే ఆలోచన అందరికి వస్తే ఎంత బాగుంటుంది సార్. మన పీవీసీ మెటల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సూపర్ సూపర్ సార్ సూపర్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ గారు సార్. మనకు కోట వెంకటేష్ గారు వెల్కమ్ సార్. వైండ్ అప్ చేయండి సార్. కోట వెంకటేష్ గారు సారు మరి లెఫ్ట్ అయ్యారా? థ్యాంక్ యూ సార్ శంకర్ సార్. నిజంగా సూపర్ ఎక్సలెంట్ చెప్పారు. నిజంగా ఇది అయితే గనక అప్లై చేస్తే గనక నిజంగా మన పీస్ మెట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్. అది ఖచ్చితంగా అదే మనమే అప్లై చేసుకోవాలి సార్. మనమే అప్లై చేసుకోవాలి, మనమే ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవాలి. ఇది ఐడియా అయితే ఎప్పుడో వచ్చింది కానీ సార్, అది ఏంటంటే చాలా మంది చేస్తే గనక స్కానర్స్ పెట్టి చేస్తే గనక మన పీవీసీ మెంబర్స్ 2 lakhs మెంబర్స్ ఏవో ఉన్నారు. అది కాదు సార్. ఇప్పుడు మాకు కరీంనగర్ లో ఒక సార్ ఏం చేశాడంటే సొంతగా క్రిప్టో కరెన్సీ పైన సొంతగా సూపర్ మార్కెట్ ఓపెన్ చేశాడు, సొంతగా స్కూటీలది షోరూమ్ ఓపెన్ చేశాడు. క్రిప్టో కరెన్సీతో పే చేస్తున్నాం సార్ మేము అక్కడ కరీంనగర్ లో. నాకు ఆలోచన వచ్చి నేను పిసోనైనా, అరే ఇంత పెద్ద మీటింగ్ నడుపుతున్నాము, ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నది, మేమెందుకు మాకెందుకో రాలేదు ఈ ఆలోచన. మర్చండి సార్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు నడిపించచ్చు, ఎన్నో నడిపించచ్చు. ఇంత సూపర్ సూపర్. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు సార్. మీ మాటని చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. అవునా? ఓకే సూపర్ సూపర్. అంటే జస్ట్ మర్చెంట్ టైప్ సార్, మర్చెంట్ అనుకోండి వాళ్ళు. మంచి అంతే ఆలోచన సార్. మంచి ఆలోచన. అందరూ ఇంప్లిమెంట్ చేయండి. చాలా సంతోషం. ప్రసాద్ సార్ వచ్చారు. సూపర్ గ్రేట్. గుడ్ ఈవినింగ్ సార్. గ్రేట్ ఐడియా సార్. ఆల్రెడీ నేను ఇంప్లిమెంట్ చేశాను సార్. ఇది నా ఫ్రెండ్ ఒక ఆయన రియలేటర్ ఉంటే ఆయన దీనిలో ఉన్నాడు, మన పీవీసీ మెటాలో ఉన్నాడు సార్. ఆయన కూడా మంచి బిజినెస్ చేస్తాడు. మన వాళ్ళ తరపు నుంచి మనకి ఏమైనా డబ్బులు కావాల్సి వస్తే మన వాళ్ళ తరపు నుంచి ఆయనకి పీవీసీ మెటల్ ఇస్తున్నాము, ఆయన క్యాష్ ఇస్తున్నాడు సార్ ప్రజెంట్. ఎవరైతే క్యాష్ పే చేయాలనుకున్నారో ఆయనకి 10,000 5,000 ఏ వర్క్స్ ఉంటాయి కదా సార్, అవునవును వర్క్ చేసుకుని ఆయన ఈ పీవీసీ మెటల్ తీసుకుంటున్నాడు, ఆ డబ్బులు మనం తీసుకుంటున్నాం. అవునవును ఎస్, ఆయన ట్రాన్స్ఫర్ చేస్తాం తీసుకుంటాడు. అలా బిజినెస్ ఆ విధంగా మేము ఆల్రెడీ నడుస్తుంది ఇది. కానీ ఇప్పుడు మీరు చెప్పింది పబ్లిక్ లోకి వెళ్ళిపోతే కిరాణా షాపులు కానీ లేకపోతే బయటకు కానీ వెళ్ళిపోతే వ్యాక్స్ గా బయటకు వెళ్ళిపోతుంది సార్. ఇంకా అలా వైడెన్ అయిపోతుంది అనమాట ఒకేసారి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు, మన చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కొంచెం ప్లాన్ చేసి, మన వెంకటేష్ గారు కానీ, మన రాజేష్ గారు కానీ ఒక ప్లాన్ చేసి చేయండి సార్. దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం డెఫినెట్ గా ప్రతి విషయంలో. నేనే అవసరం అయితే రిలేటర్ కి నేను చాలా ఇస్తాను, ఆయన క్యాష్ ఇస్తాడు పక్క మనకి. అవునవునవును.
అవును, అటువంటి ఏమైనా ఉంటాయి. చేద్దాం చేద్దాం సార్, ఖచ్చితంగా ఆహా. చేద్దాము. ఈ ప్లాన్ అనేది ప్రతి ఆ. షోరూమ్లలో కానీ, ప్రతి డిపార్ట్మెంటల్ స్టోర్లలో కానీ, సూపర్ మార్కెట్లలో కానీ, ఎక్కడ మనకు పీవీసీ మెటల్ లీడర్స్ ఉన్నారో, పీవీసీ మెటల్ హోల్డర్స్ ఉన్నారో, వాళ్ళ క్యాష్ పరంగా మనకు ఆ మార్కెట్లలో లభ్యమయ్యే విధంగా మనం స్కానర్లు తయారు చేద్దాం. ఎస్ స్కానర్లు ఎస్ తయారు అది చేసేసి ఎవరు ఓన్ స్కానర్ తయారు చేసి ఇస్తాం మెల్లిమెల్లిగా ఏముంది సార్. సార్ అదే ఎవరి అకౌంట్ వాళ్ళది మెల్లిమెల్లిగా అంతే. మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తే ఎస్ 1 or 2 months లలోనే గ్రేట్ అవుతుంది సార్. మనకు అయిపోతుంది. ఏప్రిల్లో వండర్ఫుల్ అప్డేట్ రాబోతుంది. ఆ లోపల మనం ఓకే. చేసామనుకోండి సార్, మన పీవీసీ ఎస్ మెట ఎస్ సార్. డాక్టర్ దానియల్ జాన్సన్ సారు ఆయన ఊహించిన దానికంటే, ఆయన ఎంతనైతే ఊహిస్తుండో అంతకంటే తక్కువ పొజిషన్ లో మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన ఊహించినట్టు మనం లేము. ఎస్ ఆయన ఎస్ ఏం కరెక్ట్ సార్. ఊహిస్తున్నాడంటే నేను స్టార్ట్ చేశాను కదా ఈ సిస్టమ్ ని, తనతో పాటు నలుగురిని తీసుకొస్తాడనే ఆలోచనతో ఆయన ఉన్నాడు. కానీ మనం నలుగురిని ఎస్ తీసుకొస్తలేం. ఒక్కరిని కూడా మనం జాయిన్ కావడానికే చాలా ఇబ్బంది అవుతుంది. వేరే అవును. వాళ్ళని తీసుకురావడం ఆయన ఏమనుకున్నాడంటే ప్రతి ఒక్కళ్ళు నలుగురిని తీసుకొస్తే ప్రపంచం అంతా పీవీసీ మెట అవుతుందని ఆయన అలా ఆలోచిస్తా ఉన్నాడు. కానీ ఎక్కడైతుంది సార్, డెఫినెట్లీ అయితలేదు. డెఫినెట్గా సార్. ఇప్పుడు మీరు చెప్పిన ప్లాన్ లో ఒక కిరాణా షాప్ అయిన కానీ, లేదా ఒక సూపర్ మార్కెట్ అయిన కానీ పెడితే, సరే నేను పీవీసీ మెట యాక్సెప్ట్ చేస్తున్నాను, క్రిప్టో యాక్సెప్ట్ చేస్తున్నా అంటే పక్కోడు కూడా ఏంటి ఇదని జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి రేపటి నుంచి జాయిన్ అవే అవుతాడు. సబ్మిట్ చేస్తాడు. కమ్యూనిటీ పెరుగుతుంది. సూపర్ సూపర్ ఎస్ అదొకటి కమ్యూనిటీ దొరుకుతుంది కదా. అవును సార్, అవును. అవును సార్. నమస్తే సార్. బాగుంది సార్, మంచి ఐడియా ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శంకర్ సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నాం సార్. సార్ ఇది కొత్తగా టెస్ట్ వెరైట్ చేశాను, దాంట్లో పిన్ జనరేట్ కావట్లేదు సార్. పిన్ జనరేట్ కావట్లేదంటే మార్నింగ్ మీటింగ్ లోకి రండి, ఆడ సేవ్ పలానా యాప్ డౌన్లోడ్ చేసేద్దాం. ఇప్పుడు చేశాను, ఇక్కడ ఉన్నాను సార్ దగ్గర ఉన్నాను. అయిపోయింది, టైం అయిపోయింది. చాలా టైం అయింది. అందరూ వెయిట్ చేస్తారా? మరి అందరూ వెయిట్ చేస్తారా? మన కోట వెంకటేష్ గారు పర్మిషన్ ఇస్తా అంటే నడుతుంది, మంచి డిస్కషన్ నడుతుంది. ఇప్పుడు అందరూ దాని మీద మీకు ప్రోగ్రెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అదర్ లీడర్స్ ఆల్సో. ఓకే సార్. సార్ నమస్తే సార్. శంకర్ సార్. సార్ ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు? శంకర్ ఓకే వెయిట్ చేయండి సార్, చెప్తా ఉన్నారు, ఆగండి, చేద్దాం. నాకు పర్సనల్ గా చేయండి ఫోను, వాట్సాప్ లో వీడియో కాల్ చేయండి, నేను చేపిస్తాను. ఓకే సార్, ఇప్పుడే చేపిస్తాను. ఓకే ఓకే సార్. సారీ ఫర్ డిస్టర్బెన్స్. శంకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ అంటే నేను ఇలా అడగకూడదు, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మన పీవీసీ మెట ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్. నా హార్ట్ బీట్ కూడా పీవీసీ మెట పీవీసీ అనే అంటుంది సార్. బట్ లేదు సార్, రోజు అంటుంది. బట్ ఇక్కడ చంద్రశేఖర్ సార్ మాటలు వింటుంటే మా ఫ్రెండ్స్ కూడా అందరూ అవాక్కయ్యారు. ఏంటి గత ఓన్లీ 5 years లోనే హెలికాప్టర్ ఇలా కొనొచ్చు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళు చెప్పాను, బిట్ కాయిన్ ఎలా వెళ్ళిపోయిందో అలా వెళ్ళిపోవచ్చు, దానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటే ఇక్కడ వీళ్ళందరూ ఆశ్చర్యపోతుంది సార్. సూపర్ సార్. ఈ రోజు వచ్చిన ఆలోచన మాత్రం ఇంప్లిమెంట్ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం సార్. దాన్ని మీ ఆలోచన మాత్రం చాలా బాగుంది సార్. అది ప్రతి సూపర్ మార్కెట్ లో, ప్రతి మన షాపింగ్ మాల్స్ లో అది మనం దాన్ని అంటే ఒక ఫోన్ పే, పేటిఎం ఎలా స్కానర్లు పెడుతున్నారో ఇది పెడితే కూడా వేరే అనదర్ పర్సన్ కూడా వాళ్ళకి ఐడియా వస్తాయి కదా సార్. ఏంటి వాట్ ఈస్ ద పీవీసీ మెట ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా గూగుల్లో సెర్చ్ చేయడం అట్లా చూస్తారు సార్. అప్పుడు కూడా మనకు కంప్యూటర్ అనేది పెరగడం చాలా తొందరగా ఇదవుతుంది సార్. మీ ఆలోచన చాలా బాగుంది సార్, చాలా ధన్యవాదాలు సార్. మన కమ్యూనిటీలో సూపర్ మార్కెట్ పెట్టుకుని ఒక ఆయన శ్రీధర్ ఆయన కొంచెం దొడ్డుగా ఉంటారు, ఆయన పేరు ఇప్పుడు సతీష్ కుమార్ సార్. సతీష్ కుమార్ సార్కి వెంటనే చెప్పాలి ఈ విషయం. రేపు పొద్దుగాల పోయి స్కానర్ పెట్టేస్తాడా? ఆల్రెడీ నేను స్కానర్లు తయారు చేసిన సార్, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం వెనక ముందు ఆడుతున్నా. రేపు పెట్టేస్తా. రేపు పోయి అన్ని సూపర్ మార్కెట్లలో కానీ
ఆ, చిన్న చిన్న కిరాణా షాపులలో కానీ పెట్టేస్తాను అన్ని స్కన్నర్లు స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నా. నేను ఓ చిన్న చిన్నగా నేను నడుస్తున్నా. కానీ దాన్ని మన వాళ్ళకి చెప్తే ఏ విధంగా ఉంటది, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారని నేను ఆలోచించి ఆగుతున్నా. అంతేగాని నా పని మీద నేనున్నా. నా పీవీసీ మెటల్ నేను డెవలప్ చేసుకోవడానికి నేను ఎప్పుడు ముందడుగులోనే ఉంటా. రెస్పాన్స్ సార్ చూశారు కదా ఇప్పుడు ఎట్లా వచ్చిందో. సార్ అదే కరీంనగర్ లో కచేరీ చేశారు సార్ మీరు షాపింగ్ మాల్ లో. కరీంనగర్ కరీంనగర్ లో మీరు మా షాపింగ్ మాల్ కి వెళ్ళొచ్చారా? షాపింగ్ మాల్ కు ఈ రోజు వెళ్ళానా? కాదు సార్, స్కానర్ లో పెట్టి మెయింటైన్ చేస్తున్నాడు కదా. చేయట్లేదు ఇంకా కాలేదా? చేస్తాను అని చెప్తున్నా. ఇంకా చేయలే చేస్తాను అని చెప్తున్నా. బెంగళూరు కూడా అలాగే ఉంది కదా సార్. సార్ కోటేశ్వరరావు అడిగేది అది కాదు సార్. ఇందాక మీరు వేరే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు వెహికల్స్ అయ్యాని అంటున్నారా, దాని గురించి అడిగేది వెహికల్స్ కోటేశ్వరరావు. క్రిప్టో నడుస్తుందని చెప్పారు కదా సార్. వేరే వాళ్ళు వేరే క్రిప్టో కరెన్సీ పైన వాళ్ళు అది అడిగేది. సొంత కాయిన్ తయారు చేసుకొని క్రిప్టో కరెన్సీని అలవెన్స్ తోటి అక్కడ క్రిప్టో కరెన్సీ యాక్సెప్టెడ్ అని బోర్డులు పెట్టి దుబాయ్ లాగా కరీంనగర్ లో ఉన్నది సార్. కరీంనగర్ లో సూపర్ మార్కెట్ లో ఉన్నది క్రిప్టో కరెన్సీ యాక్సెప్టెడ్ అని. ఎంత బ్రహ్మాండమైన బెంగళూరు విషయం కూడా సార్. ఉందంట సేమ్ సార్. బెంగళూరు కూడా ఉందంట కదా సార్ సేమ్ ఇలాగే. బెంగళూరులో చాలా ఉన్నాయి సార్. బెంగళూరులో చాలా ఉన్నాయి. నేనేమంటున్నా అంటే మన పివిసి మెటాను చూపెట్టాలి స్కానర్ రూపంలో అందరికి. అదే నా ఆలోచన కదా. నేను ఆల్రెడీ స్కానర్లు తయారు చేసుకున్నా. అక్కడక్కడ చిన్న చిన్న కిరాణా షాపులలో పెట్టినా. నాకు వస్తున్నాయి, యూఎస్డిటీలు వస్తున్నాయి, పివిసి మెటల్ వస్తున్నాయి. ఓకే, యాక్సెప్ట్ చేస్తున్నా. వాళ్ళకు ట్రస్ట్ వాలెట్ లో ఏదైతే ప్రైస్ ఉన్నదో యూఎస్డిటీ ప్రైస్ ఆ ప్రకారంగా నేను పే చేస్తున్నా. ఇంకా సార్ ఇప్పుడు నాకు డౌట్ సార్. పీవీసీ మెటా అనేది టోకెన్ కదా, టోకెన్ ద్వారా కట్ అవుతుంది. టోకెన్ ద్వారాగా కట్ అవుద్దా మనకి? క్రిప్టో లాగా కట్ అవుద్దా? ఎట్లా కట్ అవుతుంది? పీవీసీ మెటాను వేరే వాళ్ళకి సెండ్ చేసేటప్పుడు ఎన్ని డాలర్ల రూపంలో వద్దో ఆ డాలర్ల రూపంలో నేను మనీ పే చేస్తున్నా అంతే. ఆ కిరాణా షాప్ వాళ్ళకు నేను డాలర్లు రిసీవ్ చేసుకుంటున్నా కదా. ఆ డాలర్ రేట్ ఎంత ఉంటుందో ఆ కిరాణా షాప్ వాళ్ళకు నేను అమౌంట్ పే చేస్తున్నా అంతే, ఇండియన్ రూపీస్ లో. ఇక్కడ ఇబ్బంది ఏమున్నది మనకు? ఇబ్బంది ఏముంది? టోకెన్ అవుతుంది కదా మనకి, డిజిఎస్టీ అవుతుంది కదా. మనకు 85 రూపీస్ లో 80 రూపీస్ లో మనకు బైనాన్స్ లో మనకు యూఎస్డిటీలు దొరుకుతాయా? దొరికాయి కదా. దొరకవు. మరి దొరికినప్పుడు ఇక్కడ పీవీసీ మెటన్ 85, మన ట్రస్ట్ వాలెట్ లో 82, 85 ఉంటది ప్రైస్. దాని ప్రకారంగా తీసుకుంటే తప్పేమున్నది? తప్పేం లేదు, కరెక్ట్ గా లీగాలిటీ ఉన్నట్టే కదా. మరి అక్కడ ఇబ్బంది ఏం లేదు కదా. నీకు బయట బైనాన్స్ లో పోతే 96, 97 పడుతుంది. మనకి ఇక్కడ 85, 82 రూపీస్ లోనే ఒక యూఎస్డిటీ దొరుకుతుంది. తప్పేమున్నది అలా? తప్పేముంది, కరెక్టే సార్. సార్ రేపు పొద్దున రిచ్ భారత్ లో ఈ పాయింట్ రేస్ చేయండి, ఈ టాపిక్ తీసుకున్నాము. శంకర్ సార్, సార్ మీరు చేసింది పీడిఎఫ్ లో ఒక తయారు చేసి గ్రూప్ లో పెట్టండి సార్. మిగతా వాళ్ళు కూడా అలా అంత లేదు సార్ నా దగ్గర పీడిఎఫ్. కొంతవరకు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు స్కానర్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీరు చేసే విధానం పెడితే వేరే ఊళ్ళల్లో పెట్టుకోవడానికి కొంచెం తయారు చేస్తా. అన్ని చేసి అన్ని ప్రాపర్ గా నేను, ఎందుకంటే అందరు యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు నేను ఒక్కని చెప్తే కాదు, అందరు యాక్సెప్ట్ చేసి. ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, మనకు యాక్చువల్ గా క్రిప్టో కరెన్సీ గురించి కానీ ఏది కానీ మనకు తెలియదు. ఇప్పుడు మన లీడర్స్ చెప్తా ఉంటాను, నేర్చుకుంటా ఉన్నాం. నాకు వచ్చిన చిన్న చిన్న ఆలోచనలు నేను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను. నాకు తగ్గట్టుగా అందరికీ తగ్గట్టుగా అంటలేను నేను. కొందరికి నచ్చది కూడా, ఈ ఆలోచనలు కూడా నచ్చాయి కొందరికి. సో అక్కడ ఏంటంటే ఇంప్లిమెంటేషన్, మన పీవీసీ మెటాను పబ్లిసిటీ చేయాలి. నా ఆలోచన ఏంటంటే పీవీసీ మెటాను నేను పబ్లిసిటీ చేసుకుంటున్నాను. నా పీవీసీ మెటాను నేను పబ్లిసిటీ చేసుకుంటున్నా. సార్ ఎవరు రాకపోయినా మా టీమ్ పర్సన్స్ వస్తారు కదా సార్. వస్తారు సార్, ఏదో మంది వస్తారు. పీవీసీ మెటా ఇక్కడ సేల్ అవుతుందంటే పీవీసీ మెటా సేల్ చేసుకోవడానికి కూడా వస్తారు చాలా మంది. పీర్ టు పీర్ చేసుకుంటే ఇంకా బాగా సులభంగా ఉంటది. అదే ఆ పీవీసీ మెటా నేను కొంటున్నా, కానీ దాన్ని నేను పాన్ కేక్ స్వాప్ లో స్వాప్ చేయట్లేదు, ట్రస్ట్ వాలెట్ లో స్వాప్ చేయట్లేదు. నేను పీవీసీ మెటల్ పోగు చేసుకుంటున్నా.
నా దగ్గర ఉన్న అమౌంట్ వాళ్ళకు షేర్ చేస్తున్నాను అంతే. అమౌంట్ నాకు ప్రకారంగా అన్ని భవిష్యత్తులో పెరుగుతున్నాయి. భవిష్యత్తులో తెలుసు పీవీసీ మీట ఒక $100 పోతుంది నాకు తెలుసు. నేను ఏం చేస్తున్నా పీవీసీ మీటలో జమ చేసుకుంటున్నాను. గ్రేట్ 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 సార్, గ్రేట్ సార్. గ్రేట్ సార్, గ్రేట్, మంచి ఆలోచన వచ్చింది సార్. అవునవును. అక్కడ ఏంటంటే ఇప్పుడు జనాలకు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు పీవీసీ మెటల్ స్కాన్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన అక్కడ సామాన్. అలాగా సార్, ఇప్పుడు ఒక బల చేస్తుంటే పక్కన వచ్చేవాడు చూసి ఏమంటాడు, అరే ఇదేంది భలే విచిత్రంగా ఉందని చెప్పి వాడు కూడా వస్తాడు కదా. అంతే కదా సార్? వస్తాడు, ఇది ఏంటిది అని అడుగుతాడు. ఏంటిది అని అడిగినప్పుడు అక్కడ నా నెంబర్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, సార్ ఇది ఏంటిది అని అడుగుతారు. నా ఆఫీస్కి రా నేను చెప్తాను, నేను అంటగంత ఆఫీస్కి వస్తాడు, తెలుసుకుంటాడు, పోతాడు. అట్లా ఆఫీస్కి వస్తే అకౌంట్ వేయచ్చు, ఏజెస్ పెరుగుతారు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్తా, ఈ వివరాలు చెప్తా. నేను ఇంట్రెస్ట్ ఉంటే అకౌంట్ వేసుకుంటాడు, లేకపోతే సైలెంట్కి వెళ్ళిపోతాడు. ఇబ్బంది ఏం లేదు కదా. నేనైతే వాళ్ళ దగ్గరకి అయితే పోతలేను కదా. నాది ఇప్పుడు ఫీల్డ్ వర్క్ అనేది మొత్తం క్లోజ్ అయిపోయింది. ఆన్లైన్ వర్కే నడుస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. సమయం కూడా అయింది. చంద్రశేఖర్ గారు సార్ క్లోజ్ చేద్దాం సార్, కంక్లూడ్ చేద్దాం. క్లోజ్ చేయండి సార్, క్లోజ్ చేయండి. కూడా సార్ మీరు టేక్ ఓవర్ చేస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్. కోట వెంకటేష్ గారు క్లోజ్ చేస్తారు. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్ నిజంగా ఈ రోజు అయితే సూపర్ సార్. నిజంగా అందరికీ ఒక కొత్త ఆలోచన వచ్చేలాగా క్రియేట్ చేశారు. నిజంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తే కనుక నిజంగా సూపర్ గా ఉంటుంది సార్. అందరం కూడా ట్రై చేద్దాం, అందరూ కూడా కష్టపడదాం. ఎందుకంటే మన పీవీసీ మెట గురించి మనం కష్టపడితే మనం రేపటి రోజున ఏదైనా కానీ మంచి బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా సూపర్ సార్. ఓకే సార్, మరి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంకా కంక్లూడ్ చేసుకుందాం సార్ శంకర్ సార్. ఓకే సార్, కంక్లూడ్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్. జై పీవీసీ మెట. జై పీవీసీ మెట. జై పీవీసీ మెట. జై పీవీసీ మెట. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై పీవీసీ మెట. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బై.